नमोऽस्तु ते व्यासविशालबुद्धे उल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमयप्रदीप वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीविजयो भूति ध्रुवानीतिर्मतिर्मम। భగవాన్ వేదవ్యాసుల పాదపద్మాలకు నమస్కరిస్తూ పరమాత్ముడైన శ్రీకృష్ణుని శ్రీ చరణారవిందాలకు ప్రణమిల్లుతూ మహాభారత ప్రవచనం 4వ రోజు కార్యక్రమానికి ఆత్మ బంధువులారా మీ అందరికీ సహృదయ స్వాగతం, సుస్వాగతం. ఓంకారమే ప్రణవ ప్రకృతి పరమాత్మేయ ఫలరసాకృతి ధర్మం అర్థం కామం మోక్షం ధర్మం అర్థం కామం మోక్షం పూలుగ విరిసిన పుణ్య సంస్కృతి పూలుగ విరిసిన పుణ్య సంస్కృతి ఇది భారత భారతి ఇది భారత భారతి. మిత్రులారా, ఒక పక్షికి ఆహారంగా తన రక్త మాంసాలు కోసి ఇచ్చిన శిబి దాతలున్నారిచట. సత్యవాక్ పాలనకు, ధర్మ సంస్థాపనకు సతీసుతులను అమ్మి, సామ్రాజ్యాన్ని వదిలి సతీసుతులను అమ్మేటి హరిశ్చంద్రులున్నారిచట. పితృవాక్ పాలనకు, ధర్మ సంస్థాపనకు అడవులకు వెళ్ళే రఘురాములున్నారిచట. అడిగింది లేదనక దాన ధర్మాలు చేసే దాన కర్ణులున్నారిచట. కర్మానుసరణకు, కైవల్య ప్రాప్తికి గీత బోధించే గోవిందులున్నారిచట. ధర్మాన్ని, సత్యాన్ని పలుకుతూ ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నటువంటి ధర్మాత్ములు, ధర్మరాజులున్నారిచట. అంగట్లో రతనాలు అమ్మినారట ఇచ్చట, అగ్గిపెట్టెలో పట్టు చీరలల్లారట. రాతిలో రాగాలు పలికించినారట, రాగాలతో రాళ్ళు కరిగించినారట. భారతదేశంలో యుగ యుగాల చరిత్రలో అడుగడుగున మనకు కనిపించేది ధర్మం. సకల శాస్త్రాలు, వేదాలు, పురాణాలు అన్నీ మనకు చెప్తున్నటువంటిది ధర్మం, ధర్మం, ధర్మం. ధర్మాన్ని ఆచరించాలని చెప్పి భారతదేశంలో ఏ పని చేసినా ధర్మమే. యుద్ధం కూడా చివరికి యుద్ధం కూడా ధర్మయుద్ధం. ఎక్కడా కనిపించదండి. యుద్ధం అంటే ఏదో ఒక రకంగా శత్రువు మీద దాడి చేసి చంపడమే యుద్ధం అనుకుంటారు. కానీ భారతదేశంలో యుద్ధం కూడా ధర్మయుద్ధము. యుద్ధానికి కూడా నీతి నియమాలు ఉన్నాయి. ఎక్కడ ప్రపంచంలో కనిపించదు. మధ్యరాత్రి మోసం చేసి ఏదో ఒక రకంగా శత్రువును చంపాలి, శత్రువు పైన విజయం సాధించాలన్నదే ధ్యేయంగా కనిపిస్తుంది. కానీ ఈ పుణ్యభూమి, ఈ కర్మభూమి, ఈ ధర్మభూమిలో అడుగడుగున ఉన్నదంతా ధర్మమే. యుద్ధానికి సూర్యోదయం అయిన తర్వాత గంట కొడితే యుద్ధం ప్రారంభమవుతుంది. సూర్యాస్తమయం అయిన తర్వాత ఒక్క క్షణం కూడా యుద్ధం జరగదు. శత్రువు చేతికి చిక్కి
చంపాలని కత్తి దూసిన సూర్యాస్తమయం అయ్యింది అని చెప్పి శంఖనాదం మోగింది అంటే చంపకుండా వదిలేయాల్సిందే. ఇలాంటి భూమి, ఇలాంటి దేశం, ఇలాంటి ధర్మం ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఇక్కడ చదువుకున్న ధర్మం కోసం, ఇక్కడ పెళ్లి చేసుకున్న ధర్మం కోసం. అందుకే పెళ్ళిలో ప్రతిజ్ఞ చేయిస్తారు, ధర్మే చ అర్థే చ కామే చ మోక్షే చ నాతి చెరామి అనిపిస్తుంది. అందుకే భార్యను ధర్మపత్ని అంటాం, సహధర్మచారిణి అని పిలుస్తాం. అంటే 4 ఆశ్రమాలలో బ్రహ్మచర్యానికి ఒక ధర్మం, గృహస్థుకు ఒక ధర్మం. గృహస్థు కేంద్ర బిందువు సమాజానికి, బ్రహ్మచారికి, సన్యాసికి, వానప్రస్థం అందరికీ భోజనం పెట్టాలి, అందరినీ పోషించాలంటే గృహస్థాశ్రమం కేంద్ర బిందువు. కాబట్టి గృహస్థుకు చాలా ధర్మాలు చెప్పడం జరిగింది. అతిథిని భగవంతునిలాగా చూడాలని చెప్పి అట్లా అడుగడుగున ధర్మం. ఈ ధర్మాన్ని ఆచరించడానికే వివాహం. అందుకనే ధర్మపత్ని సహధర్మచారిణి. చదువుకోవడం కూడా ధర్మాన్ని ఆచరించడానికి. మనకు రామాయణం వేదం అర్థం కాదు కాబట్టి రామాయణంలో రాముడు ఏం చేసిండో, రాముడు కూర్చుంటే అదే ధర్మం, రాముడు మాట్లాడితే అదే ధర్మం, రాముడు ఉచ్ఛ్వాస నిశ్వాసన అదే రామాయణం. అంటే రాముని యొక్క ప్రయాణం. ఎవ్వని దివ్య చరితంబు యుగ యుగాలుగా ఈ జగతి జీవించి ఉండే, ఎవ్వని దివ్య జననంబు ఈ ధరణిపై ధర్మస్థాపన చేసే, ఎవ్వని ధర్మజీవనము మానవ జాతికంత మార్గదర్శనమయ్యే, ఎవ్వని దివ్య మంగళ స్వరూపమును గన దేవతలంతా తపించిపోదురు, ఎవ్వని పరమ పవిత్ర నామగానము పరమేశుడు సైతము పరితపించు, అట్టి ఆరాముని, అట్టి శ్రీరాముని, అట్టి నారాముని దివ్య చరణారవిందములకు నమస్సుమాంజలి ఘటించదను. రామాయణము అంటే అది ఆదర్శ మానవ జీవితం. ప్రపంచవ్యాప్తంగా మనిషి అన్నవాడు ఏ విధంగా జీవించాలో ప్రపంచానికి ఒక ఆదర్శ మానవ జీవితాన్ని అందించింది రామాయణం. అందుకే రాముడు పోత పోసిన ధర్మస్వరూపం. మనం ఇంతకుముందు చెప్పుకుంటున్నాం, రోజు చెప్పుకున్న తక్కువే అది. ఎన్నిసార్లు భగవంతుని స్మరిస్తే అంత మంచిది. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ రాజా సమస్త లోకస్య అని చెప్పి మారీచుడు రావణాసురునితో చెప్పినటువంటి మాటలు. రామచంద్ర ప్రభువు మర్యాద పురుషోత్తముడు 16 గుణాలు, శ్రీరామచంద్రుని యొక్క దివ్య గుణాలు, 16 గుణాలతోని మనకు అవతరించినటువంటి మహానుభావుడు శ్రీరామచంద్రుడు. అంటే ధర్మం అంటే కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో భగవంతుడు అవతరించినప్పటికీ ప్రధానంగా మనకు తెలియజేస్తున్నది ఏమిటి అంటే ధర్మాన్ని ఆచరించమని. ధర్మం ఆచరిస్తే ఏం జరుగుతుందంటే జీవితం చరితార్థం అవుతుంది. అందుకే 4 పురుషార్థాలను చెప్పడం జరిగింది. అంటే మనిషి అన్నవాడు సాధించవలసినటువంటి అర్థం, మానవ జీవితానికి అర్థం. పురుషార్థం అంటే పురుషులకు మాత్రమే కాదు, దాన్ని తప్పుడు అర్థం చేసుకోవద్దు. సంస్కృతంలో పురుష అంటే స్త్రీ పురుషులు ఇద్దరు, ఆడ మగ అందరినీ కలిపే పురుష అంటాం. అందుకే అపుత్రస్య గతిర్నాస్తి అని కొందరు తెలియని మూర్ఖులు, ఏంటండి మీ దేశంలో పురుషులకే ఆధిక్యం ఉంది, స్త్రీలకు ఎక్కడ సరైనటువంటి స్థానం కల్పించలేదు అంటే ఇక పుత్రులు లేకపోతే వాని జీవితం వ్యర్థమా? దీన్ని తప్పుడు అర్థం చేసుకోవడం వల్ల చాలామంది ఏం చేస్తారంటే అమ్మాయిలు పుడితే ఇక నాకు పుణ్యగతి ప్రాప్తించదు, ఇంకా కొడుకు పుడితేనే ఉద్ధరిస్తాడు అని చెప్పి ఇక 5 మంది 6 మంది ఆడపిల్లలు పుట్టినా సరే నాకు కొడుకు కావాలని చెప్పి మూర్ఖత్వం. అంటే సరిగ్గా శాస్త్రాన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల ఇలాంటి అపార్థాలు వస్తున్నాయి. శాస్త్రంలో పుత్రుడు అంటే సంతానమే, ఆడపిల్ల అయినా సరే మగపిల్ల అయినా సరే. సంతానం ఉంటే తర్వాత ఆదర్శాలు, ఆచార వ్యవహారాలను, తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతల నుంచి వచ్చే ఆచార వ్యవహారాలను, ధర్మాన్ని కొనసాగిస్తారు. కాబట్టి
వివాహం చేసుకోవాలని చెప్పి ఈ ధర్మాన్ని కొనసాగించాలని చెప్పి మన పెద్దలు అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు తప్ప ఆ పుత్రుడు మాత్రమే అని అందులో అర్థం లేదు. అదేవిధంగా చతుర్విధ పురుషార్థాలు అంటే పురుషుడు సాధించవలసిన అర్థాలు అని చెప్పి అపార్థం చేసుకోవద్దు. ప్రతి మనిషి జీవితానికి అర్థం, ఎందుకు జన్మించినాం, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్, ఈ జన్మ ఎప్పుడు సార్థక్యం పొందుతుంది అంటే పెద్దలు ఏం చెప్పారంటే 84 కోట్ల జీవరాశుల్లో మనిషికి మాత్రమే ఆ జీవితాన్ని చరితార్థం చేసుకునే అవకాశం మానవ జన్మకు మాత్రమే ఉంది. అందుకే ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంటే తప్ప మానవుడిగా పుట్టే అవకాశం దొరకదు. ఈ మానవ జన్మలోనే మనం చరితార్థం అయిపోవాలి అంటే పరమ పురుషార్థాన్ని పొందాలి. అది పొందాలంటే ఏం చేయాలి? ధర్మాన్ని ఆధారం చేసుకొని జీవించాలి. ఏ పని చేసినా, నువ్వు వ్యాపారం చేసినా మందిని ముంచొద్దు. కిలో బాట అంటే 30 కిలోనే జోకి మందిని ముంచి డబ్బులు సంపాదించవచ్చు. నువ్వు ఏ పనన్నా చెయ్యి, ఉద్యోగం చెయ్యి, వ్యాపారం చెయ్యి, పరిపాలన చెయ్యి, ధర్మ పరిపాలన, వ్యాపారం ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, చదువు ధర్మం కోసం, ఇట్లా ఏ పని చేసినా పుట్టినప్పటి నుంచి నీ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి నువ్వు చేయవలసిన పని ఏంటి అంటే ధర్మాన్ని ఆధారం చేసుకోవాలి. అందుకే ధర్మేచ అంటే ధర్మాన్ని ఆధారం చేసుకొని, అర్థేచ అంటే డబ్బు సంపాదించుకో, కామేచ అంటే కోరికలు కూడా ధర్మబద్ధమైన కోరికలు కోరుకో. పక్కోడు వాడు నాశనం అయిపోవాలని అలాంటి కోరికలు కోరొద్దు. దేవుని దగ్గరకు పోయి దేవుడా ఏం కావాలంటే మా పక్కిళ్ళు వాడు సర్వనాశనం కావాలని చెప్పి దుమ్మెత్తిపోయడం, ఇట్లాంటి నీకేం కావాలనో అడుక్కుంటే అది ధర్మం. కానీ ఆ పక్కోడు నాశనం కావాలని చెప్పి కోరుకోవడం అది న్యాయం కాదు. కాబట్టి కామం అంటే కోరికలు, కోరికలు కూడా ధర్మబద్ధమైన కోరికలను కోరుకో, ధర్మబద్ధమైన అర్థాన్ని సంపాదించు, తప్పులేదు. ఈ విధంగా ధర్మాన్ని ఆధారం చేసుకొని అర్థకామాలు నువ్వు నిర్వర్తిస్తే ఆ పరమ పురుషార్థమైన మోక్షానికి అర్హత సాధిస్తావు. అందుకే చదువుకోవడానికి కూడా అర్థం, పరమార్థం ఏంటి అంటే మృత్యోర్మ అమృతంగమయ, శాశ్వతత్వాన్ని పొందడం జ్ఞానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి చదువు యొక్క డెఫినేషన్ పెద్దలు ఏం చెప్పిండ్రు? అసతోమ సద్గమయ. చదువు రానివాడు అబద్ధాలు, అసత్యాలు చెప్పొచ్చు. చదువు యొక్క లక్షణం, ఓ తాగుబోతు లక్షణం ఎట్లయితే బయటపడుతుందో, మద్యం లక్షణం కదా, మందు తాగిన తర్వాత దాని లక్షణాలు బయటపడతాయి. వాడు నడుస్తుంటేనే చూస్తే కనిపిస్తుంది, దిస్ ఫెలో ఈజ్ డ్రంక్ అని, వీడు తాగుబోతు అని చూడగానే చెప్పొచ్చు. వాడు తూలుతూ నడుస్తూ ఉంటాడు, బ్యాలెన్స్ కోల్పోతాడు, సమతుల్యం ఉండదు. కాబట్టి చూడగానే ఒక వ్యక్తి తాగుబోతు అని ఎట్లా చెప్తున్నామో, ఎందుకు చెప్పగలుగుతున్నాం? వాని లోపల తీసుకున్నటువంటి మద్యం యొక్క లక్షణాలు బయటకు వస్తున్నాయి. అట్లా ఈ వ్యక్తి విద్వాంసుడు, పండితుడు, చదువుకున్నవాడు, విద్యావంతుడు అని ఎట్లా చెప్పాలి? విద్య దదాతి వినయం. విద్య యొక్క లక్షణం వినయం. నా అంత వాడు లేడు, నేను అని ఎవడైతే విర్రవీగుతూ, నిర్రనీలుగుతూ, కండకావరం ఎక్కి అహంకారంతో ఎవడైతే ప్రవర్తిస్తాడో వాడు చదువు రాని మూర్ఖుడు. వాడు డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఎంత పెద్ద పనికిమాలిన డిగ్రీలు సంపాదించినా పర్వాలేదు, చదువు అది కాదు. చదువు ఏంటయ్యా అంటే ఎంత చదివి ఎదిగితే అంత ఒదగమని నేర్పేది చదువు. పూర్వం విద్యార్థి అంటే వినేయుడు అని పిలిచేవాళ్ళట. విద్యార్థి ప్రథమ లక్షణం వినయం. కూర్చుంటే ఎట్లా కూర్చోవాలి, మాట్లాడితే ఎట్లా మాట్లాడాలి, ఎవరినైనా చూస్తే ఎట్లా చూడాలి, పెద్దవాళ్ళు వస్తే లేచి నిలబడాలి, టీచర్తో ఎట్లా మాట్లాడాలి, అర్థం కాదు మళ్ళీ చెప్పు. క్లాస్లో కూర్చుంటాడు వాడు, మొత్తం మైసూర్ మహారాజు కూర్చున్నట్టు కాలు మీద కాలేసి కూర్చొని ఆ పోతురాజులు సిగాలు ఊగినట్టు ఊగుతుంటాడు కాలు మీద కాలేసి. సార్ ప్రశ్న అడిగిన అనుకో, సార్ మీదనే కోపం వచ్చి కొట్టేటట్టు, ఏం చెప్పినావు సార్, నువ్వు ఏం చెప్పినావు, ఏం అర్థమవుతలేదు నాకు. ఎంత బాధ అవుతుందండి ఒక టీచర్కు, ఒక గురువుకు. టీచర్లతో మాట్లాడే పద్ధతేనా ఇది? తల్లిదండ్రులతో మాట్లాడే పద్ధతేనా? అమ్మ పలకరిస్తే పిచ్చి కుక్క వేసినట్టే
ఊకే టీవీ చూస్తుంటే నువ్వు నన్ను పిలుస్తున్నావు అంటే వాడు కుక్కనా మనిషి అర్థం కాదు. అమ్మ పలకరిస్తే అమ్మ అని కొంచెం వస్తా అమ్మ మంచిగా మాట్లాడానికి రాదా? మానవుడు కదా, మాటలు ఇచ్చిండు కదా దేవుడు, నువ్వు కుక్కవు కాదు కదా. ఎందుకు ఇంతటి అహంకారం? ఎందుకంటే అది మనకు చదువు కాదన్నట్టు. మనం చదువుకునేది చదువు కాదు. చదువుకుంటే దాని లక్షణం బయటికి రావాలి. మందు తాగితే ఎట్లయితే లక్షణాలు బయటకు వస్తున్నాయో విద్య లక్షణాలు నీ లోపల కనిపిస్తేనే నువ్వు విద్యావంతునివి. యు ఆర్ ఏ లిటరేట్, యు ఆర్ ఎన్ ఎడ్యుకేటెడ్, దెన్ ఓన్లీ ఇఫ్ యు ఆర్ హంబుల్, ఇఫ్ యు ఆర్ సింపుల్, ఇఫ్ యు హ్యావ్ హ్యూమిలిటీ. పెద్దలను గౌరవించి వినయ విధేయతలు కృతజ్ఞత కలిగి ఉన్నవాడే విద్యార్థి. నేను 10 పాయింట్స్ ఆఫ్ ఎ బెస్ట్ స్టూడెంట్ అని ఒక వీడియో తయారు చేసిన. ఉత్తమ విద్యార్థికి ఉండే 10 లక్షణాలు: వినయం, విధేయత, కృతజ్ఞత, విజ్ఞాన జిజ్ఞాస ఎవరికి ఉంటుందో వాడే విద్యార్థి. అది లేనివాడు విద్యార్థి అని చెప్పడానికే వీల్లేదు. అందుకనే అసతోమా సద్గమయ, చదువు డెఫినేషన్ చెప్పింది ఇది. చదువుకున్నవాడు అసత్యం చెప్పొద్దు, సత్య మార్గంలో నడిపించేదే చదువు. చదువుకున్నా కూడా అబద్ధాలు చెప్తున్నాడు, చదువుకున్న మందిని ముంచుతున్నాడు, చదువుకున్న అధర్మంగా జీవిస్తున్నాడు అంటే వాడు చదువు రాని వాడి కిందకే లెక్క. వాడు చదివింది నిజమైన చదువు కాదు అని అనుకోవాల్సింది. నేను చెప్పడం కాదు, మన పెద్దలు చెప్పాను కదా ఈ డెఫినేషన్స్. అసతోమ సద్గమయ. మిమ్మల్ని అడుగుతా, 2వ లైను తమసోమ జ్యోతిర్గమయ. ఇది చదువు నిర్వచనం అన్నట్టు, డెఫినేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఏంటయ్యా చదువు అంటే అసత్యం నుంచి సత్యం వైపు నడిపించేది చదువు. ఏంటయ్యా చదువు అంటే అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానం అనే వెలుతురును ప్రకాశింపచేసేది చదువు. ఇక అద్భుతమైనటువంటి 3వ మాట నేను చెప్తూ ఉంటా పిల్లలకు, చదువు రానివాడు చనిపోతాడు, చదువుకున్నవానికి చావు లేదు. అది ఎట్లా సార్? మీరేదో మస్తు చెప్తారు. ఎవరైనా చావకుండా ఉంటారా లోకంలో? ఎస్, నేను చెప్తలేను, శాస్త్రం చెప్తుంది. మృత్యోర్మా అమృతంగమయ. చావు నుండి అమృతత్వాన్ని, అమృతము అంటే మృతం కానిది, అంటే శాశ్వతమైనది, శాశ్వతమైన యశస్సు కీర్తిని ఏది అందిస్తుంది అంటే నిజమైనటువంటి చదువు. అంటే ధర్మబద్ధంగా మనం జీవిస్తే, ఈరోజు ధర్మరాజు గురించి మాట్లాడుకోబోతూ ఉన్నాం, వివేకానందుని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం, దయానందుని గురించి మాట్లాడుతూ ఉన్నాం మనం. ఆ విధంగా వారు శరీరం లేకపోయినా వారి గుణగణాలు శాశ్వతంగా ప్రపంచం మాట్లాడుకుంటూ ఉంది అంటే అదే శాశ్వతత్వము, అదే అమృతత్వము. అందుకనే భారతదేశంలో అడుగడుగున ధర్మం గురించి చెప్పడం జరిగింది. ఆ ధర్మాన్ని ఆచరించినటువంటి మహానుభావుల గురించి మనం పురాణాలు, ఇతిహాసాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇక రామాయణం మొత్తం ధర్మమే, రాముని జీవితం అంతా ధర్మమే. మరి ఈ ద్వాపర యుగంలో మహాభారతం ప్రతిరోజు చెప్పుకుంటూ ఉన్నాం. రామాయణానికి కూడా వేదంతో సమానమైన స్థాయి కల్పించలేదు. అది మహాకావ్యం, దాన్ని తక్కువ చేయడం కాదు. కానీ ప్రపంచంలో వేలాది మంది, లక్షలాది పుస్తకాలు రాసినప్పటికీ ఒకే ఒక పుస్తకానికి వేదంతో సమానమైన స్థాయి కల్పించబడ్డది అంటే మహాభారతం యొక్క విశిష్టత ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే మహాభారతాన్ని పంచమ వేదం అని పిలిచింది. అంటే 5వ వేదంగా 4 వేదాలే ఉన్నప్పటికీ అంతటి స్థాయి ఉన్నటువంటి పుస్తకం. సాక్షాత్తు వేద వ్యాసులు 4 అఖండంగా ఉన్నటువంటి వేద రాశిని 4 విభాగాలుగా చేసిండు. అది సామాన్యమైన విషయం కాదు. వేదాలు ఎవరో రాయలేదు, అపౌరుషేయాలు అంటే భగవంతుని నుండి వచ్చినటువంటి జ్ఞానం. అయితే దాన్ని విభజించిండు 4 సబ్జెక్ట్స్గా. అంతేకాదు 18 పురాణాలు రాసిండు, భాష్యాలు రాసిండు, బ్రహ్మసూత్రాలు రాసిండు.
అంటే ఆయన భగవంతుని యొక్క అవతారమే వేదవ్యాసులు. ఆయన చెప్పినటువంటి మాట, జో కుచ్ హై సంసార్ మే, జో కుచ్ హై సంసార్ ఇసీ కథా మే కహే దియా వేదవ్యాస్ భగవాన్. ప్రపంచంలో ఏముందో అదంతా ఈ పుస్తకంలోనే ఉంది, ఈ పుస్తకంలో లేనిది ప్రపంచంలో ఎక్కడా లేదు అని చెప్పి మరి ప్రకటించి మనకు మహాభారతాన్ని అందించినటువంటి మహానుభావుడు వేదవ్యాసులు. ఇక మహాభారతంలో ఎవరయ్యా హీరో అంటే నిస్సంకోచంగా శ్రీకృష్ణ పరమాత్ముడే దీనికి నాయకుడు, హీరో. అయినప్పటికీ రామాయణంలో రాముడు ధర్మస్వరూపం, కానీ మహాభారతంలో మనం ఎవరు ధర్మస్వరూపం అని ఆలోచిస్తే చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు మహాభారతంలో. కానీ ఒక వ్యక్తికి మాత్రమే ధర్మరాజు అని పేరు వచ్చింది. చరిత్రలో ఏ వ్యక్తికి ఎన్ని యుగాల నుంచి తీసుకున్నా మన చరిత్ర, ధర్మరాజు అని పిలువబడ్డ వ్యక్తి ఒకే ఒక్కడు, నా భూతో నా భవిష్యతి, నెవర్ ఆఫ్టర్ ఎవర్ బిఫోర్, ద వన్ అండ్ ఓన్లీ యుధిష్ఠరా. ఆయన పేరేంటి? యుధిష్ఠరుడు. కానీ ఆయన ప్రవర్తన, వినయ విధేయతలు, సత్యనిష్ట, ధర్మాచరణం వల్ల ఆయనకు ప్రపంచమంతా ఏమని పిలిచింది అంటే ధర్మరాజు. ఆయన జీవితం అంతా ధర్మం తప్ప వేరేది ఆచరించలేదు మహాభారతం మొత్తం. ఇక యుగ యుగాల చరిత్ర తీసుకుంటే అందరూ ఈవెన్ రాముడు, కృష్ణుడు ఈ మృత్యులోకంలో అవతరించిన తర్వాత, ఒక శరీరాన్ని ధరించిన తర్వాత, కాలంలో వచ్చిన శరీరం కాలంలో కలిసిపోవలసిందే. ఇది ప్రకృతి ధర్మం. ఎవరైనా పుట్టినరు అంటే వాళ్ళు చావక తప్పదు. జాతస్య హి ధ్రువం మృత్యు. ఎవరు పుట్టినా వాళ్ళు, వన్ థింగ్ ఈజ్ సర్టెన్, ద డెత్ ఈజ్ సర్టెన్. ఏది జరుగుతుందో జరగదో చెప్పలేం, కానీ పుట్టినవాడు గిట్టక తప్పదు. బట్ ఎక్సెప్ట్ ధర్మరాజు. కృష్ణుడు కూడా చనిపోయిండు, రాముడు కూడా ఆయన జీవితాన్ని ఆ సరయు నదిలో ఆయన మహాప్రస్థానం చేయడం జరిగింది. కానీ శరీరంతో స్వర్గానికి వెళ్ళిన వ్యక్తి మన యుగ యుగాల చరిత్రలో కేవలం ఒక ధర్మరాజుకు మాత్రమే అంత గొప్ప గౌరవం దక్కింది. అంటే ధర్మరాజు ఎంత గొప్ప వ్యక్తో దీనివల్ల మనం అర్థం చేసుకోవచ్చు. ధర్మరాజు చనిపోలేదు, అందరూ చనిపోయారు. ఆయనకు శరీరంతో సహా స్వర్గానికి ఆ రథాన్ని పంపించి స్వయంగా స్వర్గానికి తీసుకువెళ్ళినరు. అంటే శరీరంతో స్వర్గంలోకి ఎంటర్ అయినటువంటి ఏకైక వ్యక్తి అన్ని యుగాలలో ఎవరు అంటే ధర్మరాజు. అంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అయితే, ఆయన ఎంత పరమ పవిత్రమైన జీవితాన్ని గడిపితే స్వర్గంలోకి శరీరంతో ఆయనకు ఆహ్వానం పలికి తీసుకెళ్ళినరో మనం ఆలోచించవచ్చు మిత్రులారా. ఈ కోరిక ఇంకొక మహానుభావునికి కలిగింది. త్రిశంకు రామాయణంలో వస్తుంది. రాముని వంశంలో ఆయన కంటే పూర్వం ఉన్నటువంటి చక్రవర్తి త్రిశంకు. ఆయనకు ఒక విచిత్రమైన కోరిక కలిగింది. శరీరంతో చావకముందే స్వర్గంలోకి ప్రవేశించాలి అని ఏం చేసిండు ఆయన? కులగురువు అయినటువంటి, వింటున్నా, త్రిశంకు రాముని వంశంలో తాత ముత్తాత. ఆయనకు మంచి కోరిక కలిగింది. ఏంటంటే ఉన్న పడంగా స్వర్గంలోకి వెళ్ళిపోవాలి. ఎవరైనా చనిపోయిన తర్వాత స్వర్గ నరకాలకు పోతారు. ఆయనకు మంచి కోరిక కలిగింది అన్నట్టు. కలిగి ఏం చేసిండు? వశిష్ఠ మహర్షి దగ్గరికి పోయిండు. అయ్యా, నా కోరిక ఇది, మీరు మా కులగురువు, మీకు చాలా దివ్య శక్తి సంపన్నులు, మహా తపస్వి, మీరు అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు, కాబట్టి నన్ను స్వర్గానికి పంపండి అన్నాడు. ఇదేంటి బాబు, విపరీతమైన కోరిక కోరుకుంటున్నావు, ఇది సాధ్యం కాదు, రూల్స్ ఒప్పుకోవు, ప్రకృతి నియమాలకు విరుద్ధం, కుదరదు అని చెప్పి. అట్లా అయితే ఇంకెవరు చేస్తారు అంటే ఎవరో చెప్పిండు, అయ్యా వశిష్ఠుడు
కాదంటే అవును అనేట ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన అవునంటే ఈయన కాదంటాడు, ఈయన కాదంటే ఆయన అవునంటాడు. ఇట్లా మొండి మొగుడు పెంకి పెళ్ళామ ఒక పేరు ఉంటుంది. భర్త ఏం చెప్తే దానికి అపోజిట్ భార్య చెప్తుంది. ఏమే ఓడో బిచ్చగాడు వచ్చి ఉండి ఇంటి ముందు అరుస్తూ ఉన్నాడు ఏదైనా తీసుకుపోయి అంటే నువ్వు చెప్తే ఇవ్వాలనా నేను, ఇక బాగుంది ఇట్లా వచ్చినకల్లా వేసుకుంటూ కూర్చుంటే ఇంకా సంసారం గుళ్ళ అయిపోతుంది. ఎవడో బిచ్చగాడు వచ్చాడు, పోవా ఏం పని లేదా, నేను నీకు ఇంకా బిచ్చం పెట్టనీకనే ఉన్నా మామేమని అన్నాడు అనుకో, అదేంటండి అట్లా పంపిస్తున్నారు, వచ్చినోనికి ఏదో ఒకటి పెట్టాలి కదా, ఉండు బాబు తీసుకొస్తున్నాను. ఇదే జరుగుతుంటుంది అన్నట్టు. భర్త ఏం చెప్తే దానికి ఆపోజిట్ చేస్తుంటుంది. ఇట్లా జరుగుతుంది వాళ్ళ కాపురం. రోజు తీర్థయాత్రలకు పోయాను, గుండంలో స్నానం చేస్తున్నారు. మెట్లు దిగుతూ ఉంటే లోపలికి నీళ్ళు కిందికి పోతాయి. సో ఈయన స్నానం చేసి వచ్చిండు, ఆమె 2-3 మెట్లు దిగుతుంది. వద్దే దిగకే, లోపలికి దిగితే మునిగిపోతావు, నీళ్ళు ఎక్కువ ఉంటాయంటే మునుగుతా అనుకుంటా వద్దంటా కొద్దీ దిగుతా పోయింది లోపలికి. అంటే ఒకరు అవునంటే ఒకరు కాదనే స్వభావం ఈ విధంగా ఉంటుంది. అట్లా విశ్వామిత్రునికి వశిష్ఠునికి మధ్య అది ఒక పెద్ద కథ. మా సోదరులు పాండు స్టార్ట్ చేసినాడు కాబట్టి టైం దొరికినప్పుడు వినండి. అద్భుతమైనటువంటి కథ. మనకు సమాజంలో చాలా తప్పుడు అర్థాలు ఉన్నాయి. అంటే బ్రాహ్మణునికి పుడితే బ్రాహ్మణుడు, రెడ్డికి పుడితే రెడ్డి, వైశ్యులకు పుడితే వైశ్యులు, ఇట్లా సమాజంలో మనం తయారు చేసుకున్నాం. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే, శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది, చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ. స్పష్టంగా చెప్తున్నాడు కదా పసిపిల్లలకు అర్థమయ్యేటట్టు. పుట్టుకతోటి కులం కాదు, ఇది వర్ణం. 4 ఉన్నాయి వర్ణాలు. ప్రపంచంలో ఎక్కడ పోయినా ఏ దేశంలోనైనా 4 రకాల పనులు చేస్తారు. ఒకరు జ్ఞానంతో ఉద్యోగాలు పనులు చేస్తారు, జ్ఞానం. ఒకరు డబ్బు వ్యాపారం చేస్తారు, వర్తకం. ఒకరు పరిపాలన చేస్తారు, ఇంకా మిగతా వాళ్ళు కాయ కష్టం చేస్తారు. ఇవి వర్ణాలు. మనం పొరపాటుగా ఏం చేసినామంటే కులాలను మన పైత్యాన్ని దానికి అంటగట్టి. సో ఇది కూడా స్పష్టంగా ఏం చెప్తుంది, పుట్టుకతో రాదు. విశ్వామిత్రుడు క్షత్రియుడు, కానీ తర్వాత ఆయన బ్రహ్మర్షిగా మారిపోయాడు, బ్రాహ్మణుడిగా మారిపోయాడు. అట్లా మనకు చేసే పనిని బట్టి ఉంటుంది. అయితే విశ్వామిత్రునికి వశిష్ఠునికి చాలా కాలం వైరం నడిచింది, పోటీ నడిచింది. ఆయన అవునంటే ఈయన కాదు, ఆయన కాదండి. ఈ త్రిశంకు ఏం చేసిండంటే విశ్వామిత్రుని దగ్గరికి పోతాడు. అయ్యా వశిష్ఠుడు కాదని చెప్పిండు, అవునా, వశిష్ఠుని వల్ల కాలేదు అంటే నేను చేసి చూపిస్తే ఆయనకంటే నేను గొప్పని అవుతా, నేను పంపిస్తా. వశిష్ఠుడు పంపలేను అని చెప్పిండు కదా, నేను నిన్ను స్వర్గానికి పంపిస్తా, నా తపోశక్తిని ఉపయోగించి నిన్ను స్వర్గానికి పంపిస్తా అని చెప్పి కింద యజ్ఞం స్టార్ట్ చేసిండు. తపోశక్తి 1000 సంవత్సరాల తపశక్తిని అంతా ధారపోసి పైకి శాటిలైట్ ద్వారా పైకి పంపించాడు. అంటే ఆ తపస్సే శాటిలైట్. త్రిశంకు ఈయన మంత్రాలు చదువుతున్నాడు, పైకి లేచిపోయాడు, స్వర్గం దగ్గరికి పోయాడు. స్వర్గంలో ఉన్న వాళ్ళంతా చూసిండు, ఇది ఎక్కడ, చనిపోయినాక ఎవడైనా స్వర్గానికి రావాలి, కానీ వీడు బతికుండి స్వర్గానికి వస్తున్నాడని చెప్పి పైనుంచి కిందికి దొబ్బేస్తే మళ్ళీ తలకిందులుగా కిందికి వచ్చి పడిపోయింది. మళ్ళీ ఈయన మంత్రాలు చదివితే పైకి పోతున్నాడు. ఇట్లా లోలకంలో గడియారం కొట్టుకున్నట్టు పైకి కిందికి త్రిశంకు తిరుగుతూ ఉంటే, అయ్యా ఏంటిది మొత్తం ఇట్లా అయిపోయింది నా బ్రతుకు అంటే, అయితే దేవతలు నిన్ను స్వర్గంలోకి రాణిస్తలేదు, నేనే నీకోసం ఒక స్వర్గాన్ని సృష్టిస్తా అని చెప్పి విశ్వామిత్రుడు ఒక స్వర్గాన్ని త్రిశంకు కోసం సృష్టించిండు. అందుకే సృష్టికి ప్రతి సృష్టి చేసిన మహానుభావుడు విశ్వామిత్రుడు. ఎవరి కోసం అంటే త్రిశంకు. ఆయనకు కలిగిన విచిత్రమైన కోరిక, సశరీరంగా చావకముందే ఈ శరీరంతో స్వర్గానికి పోవాలని కోరుకున్నాడు. కానీ ధర్మరాజు నిజంగా ఆయన ధర్మబద్ధమైన జీవితానికి దేవతలు కూడా మెచ్చి ఆయనకు
స్వర్గానికి ఒక రథాన్ని పంపి ఆ మహాభారతం చివరి స్వర్గారోహ పర్వంలో పాండవులంతా స్వర్గానికి బయలుదేరితే వాళ్ళు చనిపోతారు. చనిపోయి స్వర్గానికి వెళ్తే ధర్మరాజు మాత్రం సశరీరంగా స్వర్గానికి వెళ్తాడు. ఆయన వెళ్తున్నప్పుడు కుక్కను తీసుకుపోతాడు. వాళ్ళు నీ ఒక్కరికే స్వర్గంలోకి ప్రవేశము, నీతో పాటు నీచమైన ప్రాణి కుక్కను తీసుకొచ్చినావు, కుక్కకు ప్రవేశం లేదు అని చెప్తారు. నా కుక్కకు లేకపోతే నాకు అవసరం లేదని చెప్పి తిరస్కరిస్తాడు. అంటే ధర్మరాజు యొక్క మామూలు పశు పక్షాదుల పట్ల కూడా ఆయనకు ఉన్నటువంటి ప్రేమకు అది నిదర్శనం. మిత్రులారా, ఈ విధంగా మరి ఈరోజు మహాభారతంలోని ఒక మహానుభావుడి గురించి మనం యుధిష్ఠరుడు, ఆయననే ధర్మరాజు అని పిలవడం జరుగుతుంది. ఎందుకంటే సత్య సంభాషణకు, నిత్య సద్భావనకు, ధర్మ పరిపాలనకు, నిష్కామ కర్మానుసరణకు ఒక ప్రతీకగా నిలిచినటువంటి వ్యక్తి ధర్మరాజు. ఆయన జీవితం అంతా ఎక్కడ అధర్మం, అసత్యం పలకలేదు. ఎందుకంటే శ్రీకృష్ణ రాయబారం తిరుపతి వెంకటకోలు అద్భుతంగా రాసింది. ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది. అంటే భారతం వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అన్నది సామెత. అంటే ఎన్నిసార్లు విన్నా మహాభారతం ఇంకా వినాలనిపిస్తుంది. అంత అద్భుతమైనటువంటి కథ ఇతివృత్తం. కుట్రలు కుతంత్రాలతో అద్భుతంగా అడుగడుగున మలుపులు తిరుగుతూ ఉంటుంది మహాభారతంలోని కథ. అదేవిధంగా శ్రీకృష్ణ రాయబారంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ధృతరాష్ట్రుడు దుర్యోధని వద్దకు సంధి చేయాలని చెప్పి రాయబారిగా వెళ్ళి, ఇక తమ్ముని కొడుకులు 5 లిమ్మనిరి అట్లా ఇష్టపడవయేని, తమ్ముని కొడుకులు సగ పాలిమ్మనిరి అట్లా ఇష్టపడవయేని 5 లిమ్మనిరి, ధర్మముగా నీ తోచినట్లు నడుపుము మామ అని చెప్పి శ్రీకృష్ణుడు ప్రస్తావిస్తాడు. అయ్యా, నీ తమ్ముని కొడుకులు సగ భాగం అడుగుతూ ఉన్నారు, హక్కు. మరి ఒకవేళ ఇష్టం లేకపోతే కేవలం యుద్ధం చేయడం వారికి ఇష్టం లేదు, 5 ఇచ్చినా సరే అని చెప్పి నీకు చెప్పమన్నారు అని చెప్పి ప్రస్తావిస్తాడు. ఇక వినకపోతే హెచ్చరిక కూడా చేస్తాడు. జెండాపై కపిరాజు ముందు సితవాద శ్రేణియున్ గూర్చి నీ దండంబున్బూని నీ మూకలను చెండాడుచో ఒక్కండును నీ మొర ఆలకింపడు కురుక్ష్మానాద సంధింపగన్. ఒకవేళ నువ్వు ఇష్టపడక యుద్ధమే కోరుకుంటే రాబోయే యుద్ధంలో అర్జునునికి నేను రథ సారథ్యం చేస్తూ ఇట్లా చేతిలో కోల పట్టి గుర్రాలను తోలుతూ శత్రు సేనలను దునుమాడుతూ తరిమేస్తూ ఉంటే నువ్వు కుర్రో మొర్రో అని చెప్పి వేడుకుంటే ఒక్కడు కూడా నిన్ను కాపాడడానికి రాడు సుమా అని చెప్పి దుర్యోధనని హెచ్చరించడమే కాదు, నీ పక్కన భీష్మ ద్రోణ కర్ణులు మహానుభావులు ఉన్నారని చెప్పి విర్రవీగుతున్నావేమో, నువ్వు మర్చిపోతూ ఉన్నావు. అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు అజాత శత్రువే అలిగిన నాడు సాగరములన్నీయు ఏకమవు ఈ కర్ణులు 10 వేవురైన అని నొత్తురు చత్తురు రాజరాజ నా పలుకులు విశ్వసం. నువ్వేమనుకుంటున్నావో, ఎప్పుడు అలగనటువంటి అసంతృప్తి లేనటువంటి ఒక వ్యక్తి ధర్మరాజు, అజాత శత్రువు. ఆయనకు గనక కోపం వచ్చిందా, ఆయన గనక అలిగితే ఏమవుతుందో తెలుసా? 7 సముద్రాలు పొంగుతాయి, ఒకటైపోతాయి. ఇలాంటి కర్ణులు 10,000 మంది కర్ణులు నెత్తురు కక్కి చచ్చిపోతారు యుద్ధభూమిలో, ఏమనుకుంటున్నావు అని చెప్పి హెచ్చరించడం. అంటే ధర్మరాజు యొక్క గొప్పతనం అనేక సందర్భాల్లో మనకు బయటకు వస్తుంది. ద్రౌపది కురుసభలో వస్త్రాపహరణం అంటే అంతకంటే ముందు మాయాజూదంలో అన్నదమ్ములను ద్రౌపదిని ఓడిపోవడం జరుగుతుంది. అప్పుడు ద్రౌపదిని సభకు ఈడ్చుకరమ్మని చెప్పి దుశ్శాసనుని పంపిస్తాడు. అంతఃపురంలో ఉన్న ద్రౌపదిని వెంట్రుకలు పట్టి ఏకవస్త్రగా ఉన్న ద్రౌపదిని
మామూలు వ్యక్తి కాదు. అంతకుముందే రాజసూయ యాగం చేసి మహాసామ్రాట్టుగా సమస్త భూలోకంలో ఉన్న రాజుల చేత కొనియాడబడ్డటువంటి ధర్మరాజు యొక్క ధర్మపత్ని. అలాంటి ద్రౌపదిని అంత ఘోరంగా అంతఃపురంలో నుంచి దుశ్శాసనుడు వెంట్రుకలు పట్టి ఈడ్చుకొని సభలో తీసుకొచ్చి దొబ్బేస్తాడు. అప్పుడు ఆ తల్లి సభలో భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యులు అందరు పెద్ద మనుషులంతా ఉంటారు. ధర్మరాజు, భీముడు, 5 మంది పాండవులు అందరినీ అడుగుతుంది, ఏంటి ఇంత ఘోరం జరుగుతూ ఉంది, ఇది ధర్మమా? ఎవరు ఎందుకు మాట్లాడలేకపోతూ ఉన్నారు? భీష్ముని అడిగితే తలదించుకుంటాడు, ద్రోణాచార్యుడు తలదించుకుంటాడు, కృపాచార్యుడు తలదించుకుంటాడు. తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా? నేను ధర్మ విజితనా, అధర్మ విజితనా? అడిగితే ఎవ్వరు సమాధానం చెప్పరు. భీష్ముడు, ధర్మ నిరతుడు అయినటువంటి భీష్ముడు కూడా, అంతకంటే ధర్మాత్ముడు అయినటువంటి విదురుడు కూడా నాకేం అర్థం కావడం లేదు, ఏం జరుగుతుందో, ఇది ధర్మమో అధర్మమో మాకు అర్థం కావడం లేదు. ఇది చెప్పే ఏకైక వ్యక్తి ఎవరు అంటే ధర్మరాజు. ఏదంటే అదే, ఇది అధర్మం, మోసం అని ఒక్క మాట ధర్మరాజు చెప్తే అదే కరెక్ట్. ఆ రోజు కనుక ధర్మరాజు ఇది మోసం అని ఒక్క మాట అనుంటే మహాభారత యుద్ధం అక్కడే అయిపోయేది. భీముడు, అర్జునుడు, అక్కడున్న సమస్త ఆ దుర్మార్గులైనటువంటి 100 కౌరవులను చీల్చి చెండాడి అక్కడే సంహరించేవాళ్ళు, అంతటి మహావీరులు. కానీ ధర్మరాజు యొక్క గొప్పతనం అంత, ఆయన ఒక్క మాట అంటే చాలు కదా. కానీ మాయాజూదం అని తెలిసి కూడా ఆ రోజు రాజధర్మం అది. చాలామంది కవులు, కళాకారులు, ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు కూడా తప్పుపడతారు. ఓ దరిద్రుడు, దారి తప్పిన మేధావులు ఉంటారు, వాట్సాప్లలో మెసేజ్లు పెట్టి చిటికలు వేస్తారు. గర్భవతి అయిన భార్యను అడవికి పంపినవాడు దేవుడు ఎట్లయితాడరా? చెప్పండి రా, ఎవడో చెప్పండి రా, నాకు చెప్పండి. జూదమాడి అన్నదమ్ములను, భార్యను జూదంలో పెట్టినవాడు ధర్మరాజు ఎట్లయితాడరా? చెప్పండి. మనం మౌనంగా ఉంటున్నాం కాబట్టి అదే ఇతర మతాల వైపు ఒక్క వేలెత్తి చూపమని చెప్పండి ఎవరికైనా. వానికి మహాభారతం తెలియదు. ధర్మరాజు ఎందుకు మరి ఆయన జూదమాడి తాగుబోతు అయిపోయి జూదంలో భార్యను జూదంలో పెట్టి ఆస్తి మొత్తం జూదమాడిన వ్యక్తిని ధర్మరాజు అని ఎందుకు చెప్పాలి? మనకంటే తెలివైన వాళ్ళు కాదా? మహర్షి కంటే, వ్యాసుని కంటే మనం తెలివైన వాళ్ళు. అంటే ఇట్లాంటి నోటికి వచ్చినట్టు, ఎందుకంటే ఎవరు ఏమి అనరు. రాముని నిందించవచ్చు, ధర్మరాజును నిందించవచ్చు. ఎందుకంటే మన నమ్మకం మీద దెబ్బతీయాలి, మన మత ఆచారాల మీద, మనం ఆరాధిస్తున్నటువంటి వ్యక్తుల మీద మనం దుమ్మెత్తిపోస్తే వాళ్ళు అనుకున్న పని సాధించగలుగుతారు. ఇంత గొప్ప ధర్మం, ఇంత గొప్ప శాస్త్రం ఎక్కడా లేదు కాబట్టి దీని మీద బురద చల్లాలి. మనకు తెలియకపోతే అవును అట్లా చేసి ఉండేది కాదేమో, అది తప్పేమో అని మనమే అనేటట్టు చేస్తున్నారు ఈరోజు. కానీ ఆ రోజు ఉన్నటువంటి ధర్మశాస్త్రం ప్రకారం ఒక క్షత్రియుడు, ఒక వ్యక్తి యుద్ధానికి రమ్మని పిలిస్తే యుద్ధ భూమిలో వీరమరణం పొందాలి తప్ప పెరికి పందలాగా నేను యుద్ధం చెయ్య అంటే వాడు క్షత్రియుడు కాదు. అది క్షత్రియ ధర్మం. అదేవిధంగా ఒక క్షత్రియుణ్ణి జూదానికి ఎవరైనా ఆహ్వానిస్తే ధర్మరాజుకు తెలియక కాదు, మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుని తర్వాత అంతటి మేధావి, అంతటి స్థితప్రజ్ఞుడు, అంతటి ధర్మాత్ముడు, అంతటి మహాజ్ఞాని ధర్మరాజు. మనం మాట్లాడుకుంటాం ఆయన గురించి. ఆయనకు తెలియక కాదు, మోసం చేస్తున్నారు, ద్రోహం చేస్తున్నారు, అన్నీ తెలుసు. కానీ ఒక క్షత్రియుడిగా ఉండి క్షత్రియ ధర్మాన్ని పాటించాల్సిన
కర్తవ్యం, బాధ్యత ఆయన పైన ఉంది. ఒక రాజు యుద్ధానికి కవ్విస్తే యుద్ధం చేయాలి, లేకపోతే జూదం కూడా ఆ రోజు యుద్ధంగా పరిగణించేవాళ్ళు. కాబట్టి ఒకరు జూదానికి ఆహ్వానించినప్పుడు ఒక క్షత్రియుడు తిరస్కరించడం ధర్మం కాదు. కాబట్టి ఒక్కసారి కాదు 2 సార్లు జూదం ఆడిండు ధర్మరాజు. ఇక ధర్మరాజు గురించి పాండు మహారాజు సత్యవతి కొడుకులు చిత్రాంగదుడు, విచిత్ర వీరునికి అంబిక, అంబాలికలను ఇచ్చి పెళ్లి చేస్తే వాళ్ళు చనిపోతే వ్యాస భగవానుని కృప వల్ల ధృతరాష్ట్రుడు, పాండురాజు దాసికి పుట్టినవారు విదురులు. ధృతరాష్ట్రుడు అంధుడు పుట్టుకతో. కాబట్టి రాజుకు ఉండే అర్హత అంటే రాజు అంగవైకల్యం ఉన్న వ్యక్తికి రాజయ్యే అవకాశం లేదు, శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే కళ్ళు సర్వేంద్రియానం నయనం ప్రధానం. ఒక గుడ్డివాడు న్యాయం చెప్పాలంటే కేవలం చెవులు మాత్రమే ఉంటే సరిపోదు, కళ్ళు కూడా రాజుకు చాలా అవసరం. అందుకే అంగవైకల్యం ఉన్న వ్యక్తి రాజుకు పనికిరాడు అని చెప్పడం వల్ల తన తర్వాత సోదరుడైనటువంటి చిన్నవాడు పాండురాజుకు పట్టాభిషేకం చేస్తాడు. మహావీరుడు, చాలా పరమ ఉత్తమమైనటువంటి వ్యక్తి. మొత్తం కురు సామ్రాజ్యాన్ని విస్తరిస్తాడు, ధర్మ పరిపాలన చేస్తాడు. ఒకరోజు ఆయన అరణ్యంలో విహరిస్తూ ఉంటే ఒక ముని ఆయన బాణంతో గాయపడతాడు. ఆయన శాపం ఇస్తాడు, నీవు నీ భార్యలతో కనుక కలిస్తే తల పగిలి చనిపోదువుగాక అని. ఆ విచిత్రమైన పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఆయన కొంతకాలం యుద్ధాలన్నీ చేసి ఒక ప్రశాంతమైన వాతావరణంలో కొంతకాలం గడపాలని అరణ్యవాసం చేస్తూ ఉన్నప్పుడు ఆయన మరి సంతానం లేదు, ముని శాపం, భార్యతో కలిస్తే చనిపోతామని శాపం ఉంది. ఏం చేయాలంటే కుంతి చెప్తుంది, చిన్నప్పుడు నాకు దూర్వాస మహర్షి వరం ఇచ్చిండు. నేను చిన్నప్పుడు మా రాజ్యానికి అతిథిగా వచ్చినప్పుడు మా తండ్రి గారు ఎవరినో దాసీ జనాన్ని సేవకులుగా నియమించవచ్చు. ఆ రాజు తన కూతుర్ని నియమిస్తాడు. అంటే కుంతి పట్ల ఉన్నటువంటి నమ్మకం, దాసీ జనం సేవలు సరిగ్గా చేస్తారో చేయరో, ఏమైనా అపచారం జరిగితే మహర్షికి కోపం వస్తుంది. కుంతి చిన్నప్పటి నుంచే తెలుసు కుంతి ఎంత ఓపిక, ఓరిమి, అంత మంచితనం ఉంది. కాబట్టే చిన్నపిల్లకు తండ్రి ఏం చేస్తాడంటే దూర్వాసునికి సేవలు చేయడానికి పెడతాడు. కుంతి సేవలు మెచ్చుకొని ఆ మహర్షి ఆ చాతుర్మాస్యం అయిపోయిన తర్వాత, తల్లి ఎంత చక్కటి గుణగణాలు ఉన్నాయి నీకు, నీవు అడగకున్నా నీకు వరం ఇస్తా అని చెప్పి నువ్వు ఎప్పుడు ప్రార్థిస్తే అప్పుడు ఏ దేవత గురించి ప్రార్థిస్తే ఆ దేవత నీకు ప్రత్యక్షమయ్యి నీకు ఉత్తమ సంతానాన్ని నీకు వాళ్ళు వరంగా ఇస్తారు, ఈ వరం నీకు ఇస్తున్నా అని చెప్పి ఇచ్చిపోతాడు. అది ఎట్లా మనకు సంతానం లేదు అంటే కుంతి చెప్తుంది, నాకు ఈ వరం ఉంది, మరి మీరు కావాలంటే మనకు సంతాన ప్రాప్తి కలుగుతుందని. అప్పుడు పాండురాజు ధర్మాత్ముడు కాబట్టి పెద్ద కొడుకు కుటుంబానికి తండ్రి తర్వాత పెద్ద కొడుకే తండ్రి బాధ్యత వహించాలి, మన శాస్త్రం అదే చెప్తుంది. కాబట్టి నాకు పుట్టే పెద్ద కొడుకు ధర్మాత్ముడు, సత్యవంతుడు అయిన కొడుకు కావాలి. కాబట్టి ధర్మానికి ప్రతిరూపం యమధర్మరాజు. ఆయన ఎవరు పూజ చేయరు, ఎందుకంటే ఆయన ధర్మాన్ని మాత్రమే అనుసరిస్తాడు. అందుకనే యమధర్మరాజు ద్వారా ఒక ధర్మాత్ముడైనటువంటి కొడుకు నాకు కావాలి. నా పెద్ద కొడుకు ధర్మాత్ముడైతే మిగతా కొడుకులను ఏకతాటిపై రాజ్యాన్ని ధర్మ పరిపాలన చేస్తాడు అని చెప్పి పాండురాజు యమధర్మరాజును కోరుకోమని చెప్తాడు. అట్లా కుంతీదేవి యమధర్మరాజును ప్రార్థించడం వల్ల కలిగినటువంటి ధర్మస్వరూపమే యుధిష్ఠరుడు అని నామకరణం చేస్తారు. అంటే తండ్రి కోరిక కూడా మనం గుర్తించాలి. ఇక్కడ యమధర్మరాజుని ఎందుకు కోరుకున్నాడు అంటే ధర్మాత్ముడు పుట్టాలని. ఆ విధంగానే ధర్మాత్ముడు పుట్టిండు యుధిష్ఠరుడు. తర్వాత మహాబలవంతుడు కావాలని కోరుకున్నాడు. ముందు రాజు ధర్మాత్ముడు కావాలి, ధర్మ పరిపాలన కావాలి. కాబట్టి యమధర్మరాజును
కోరుకున్నారు. తర్వాత వాయుదేవుని ద్వారా భీముడు, ఇంద్రుని ద్వారా అర్జునుడు, 3 పిల్లలు పుట్టిన తర్వాత మరి పాండురాజుకు 2 భార్యలు, కుంతి, మాద్రి. చూడండి, సవతులు అంటే ఎంత బాగుండాలి. నాకు 3 పిల్లలు ఉన్నారు కదా, నా సవతికి పిల్లలు లేకపోతే పాపం ఆమె కూడా పిల్లలు కావాలని ప్రతి తల్లి కోరుకుంటుంది అని చెప్పి ఈ మంత్రాన్ని మాద్రికి ఉపదేశిస్తుంది కుంతి తల్లి. కుంతి గురించి చాలా విషయాలు మాట్లాడుకోవాలి మనం. ఆ మహాతల్లి తండ్రి లేని పిల్లలను, సమాజంలో వచ్చే అపనిందనలను భరించి అడుగడుగున చివరి వరకు కూడా రాజ్యాన్ని గెలిచిన తర్వాత కూడా ఆమె ధృతరాష్ట్రుని గాంధారి వెంట వెళ్తుంది పిల్లల కోసం. ఆమె త్యాగం మామూలు విషయం కాదు. ఆ విధంగా మాద్రికి కూడా మంత్రాన్ని ఉపదేశిస్తే అశ్విని దేవతల ద్వారా నకుల సహదేవులు పుడతారు. అంటే కుంతికి పుట్టింది 3, మాద్రికి పుట్టింది 2. కాబట్టి 5 మంది పాండురాజుకు పాండవులు అని చెప్తాం, పంచ పాండవులు. ఆ విధంగా యుధిష్ఠరుడు చిన్నప్పటి నుండి చాలా నియమ నిష్టలతో, సత్య వాక్కు పరిపాలనతో, ధర్మాచరణలో ఉన్నాడు. కాబట్టి ఆయనను ధర్మరాజు 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 అని ప్రజలు పిలవడం, ప్రజల మనస్సులు గెలుచుకున్నవాడు, ప్రజాభీష్టం. ప్రజలంతా ధర్మరాజే మాకు రాజు కావాలనే విధంగా ప్రజాభీష్టం. ఈరోజు డెమోక్రసీ, ఎలక్షన్స్ అంటాం కదా, ప్రజలు మొత్తం కోరుకునే విధంగా తయారైపోయింది. రాజ్యం పాండురాజుది. న్యాయంగా పాండురాజు కొడుకు పెద్దవాడు, ధర్మరాజే మొట్టమొదలు పుట్టినటువంటి వ్యక్తి. పాండురాజు తర్వాత తన రాజు తర్వాత కొడుకే రాజు కావాలి. అట్లా చూసినా ధర్మరాజుకు అధికారం ఉంది. ఇక పెద్దవాడు రాజు కావాలన్నా కౌరవులలో పాండవులలో పెద్దవాడు ధర్మరాజు. ఆ విధంగా చూసినా ధర్మరాజే రాజు కావాలి. ప్రజాభీష్టము, ప్రజల యొక్క అభిప్రాయాన్ని తీసుకున్న, ఓటింగ్ పెట్టిన ప్రజలంతా ముక్తకంఠంగా ధర్మరాజే మాకు రాజు కావాలని ఆ విధమైన పరిస్థితి ఉంది. కాబట్టి గత్యంతరం లేని దుర్యోధనునికి, ధృతరాష్ట్రునికి ఇష్టం లేకపోయినా గత్యంతరం లేకుండా యువరాజ పట్టాభిషేకం చేస్తారు ధర్మరాజుకు. ఇక ఇది జీర్ణించుకోలేని దుర్యోధనుడు చిన్నప్పుడే విషమిచ్చి చంపాలనుకుంటాడు భీముని, రకరకాలుగా అవమానిస్తాడు. అయినప్పటికీ గత్యంతరం లేకుండా తాను రాజు కావాలనుకున్న దుర్యోధనుడు గత్యంతరం లేని పరిస్థితిలో ధర్మరాజుకు యువరాజ పట్టాభిషేకం జరుగుతుంది. ఇక ఏం చేయాలో ఆలోచన, దుష్ట చతుష్టయం అని నిన్న చెప్పుకున్నాం. 4 కలిసి కుట్ర చేసి వీరికి ఒక విడిది, ఒక చక్కటి వారణావతము అనే ఒక ప్రదేశంలో ఒక మంచి గెస్ట్ హౌస్ కట్టి కొంతకాలం మీరు విశ్రాంతి తీసుకోవడానికి అక్కడ వెళ్తే బాగుంటుందని చెప్పి అక్కడికి పంపిస్తారు. అది ఒక పెద్ద కుట్ర. ఆ గెస్ట్ హౌస్ అంతా లక్కతో తయారు చేస్తారు, నెయ్యితో తయారు చేస్తారు. అంటే ఇట్లా నిప్పు తాకితే బగ్గున మండే విధంగా మోసంతో అక్కడ ఇల్లు నిర్మించి ప్రేమతో ధృతరాష్ట్రుడు, ధర్మరాజు, పాండవులు, కుంతిని అక్కడికి కొంతకాలం మీరు ప్రశాంతంగా గడపాలని చెప్పి పంపిస్తారు. ఇప్పుడు సిమ్లా ఇక వెళ్ళినాడు. పాపం తెలియకుండా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళని చంపాలనే ప్రయత్నం చేసి దాన్ని మధ్యరాత్రి తగలబెడతాడు. కానీ శ్రీకృష్ణ భగవానుని కృప వల్ల వాళ్ళకు కూడా ఏదో ఇది మోసం అనిపిస్తుంది, ఏదో స్మెల్ వస్తుంది, నెయ్యిలాగా అనిపిస్తుంది, ఇక్కడ ఏదో ఒక విచిత్రమైన వాతావరణం ఉంది అని ఒక అనుమానంతో ముందు అక్కడి నుంచి ఒక సొరంగం తవ్వి భీముడు అందరినీ ఆ ఇంటి నుంచి తప్పిస్తాడు. అందరు ఏమనుకుంటారంటే ఈ కౌరవులు, ధృతరాష్ట్రుడు, భీష్ముడు అందరూ అయ్యో పాపం ఈ అగ్ని ప్రమాదంలో పాండవులు, కుంతి చనిపోయినారు అనుకుంటారు. అనుకొని దుర్యోధనునికి యువరాజ పట్టాభిషేకం చేస్తారు. కుంతి వాళ్ళందరూ సురక్షితంగా బయటపడతారు. ఇంత కుట్ర జరిగిన తర్వాత చిన్నప్పటి నుండి చంపాలని ప్రయత్నం చేస్తూ చివరికి ఈ లక్క ఇంట్లో
ఇంత ఘోరంగా చంపాలని అనుకున్నారు కదా. తల్లి చెప్తుంది, బిడ్డ మనకు రాజ్యం లేకున్నా పర్వాలేదు, మనం భిక్షువులాగా అడుక్కొని తిన్నా పర్వాలేదు, ఎక్కడో ఒక మారుమూలలో అజ్ఞాతంగా మనం ప్రశాంతంగా ఉందాం బిడ్డ అని చెప్తే మహావీరులైనటువంటి పాండవులు సరే అమ్మా అని చెప్పి ఒక పేద బ్రాహ్మణుల్లాగా ఒక ఊర్లో, ఆ ఊరు మరి ఏకచక్రపురం అనే ఊర్లో ఒకరింట్లో ఉంటారు. ఆ ఊర్లో ఒక ఆపద వస్తుంది. ఆ ఊరి బయట ఒక బ్రహ్మరాక్షసుడు, బకాసురుడు అనే రాక్షసుడు వాళ్ళ ఊర్లో పడి అందరిని తింటూ ఉంటాడు. వాళ్ళందరూ కలిసి ఒక ఒప్పందం చేసుకుంటారు, అయ్యా ఎందుకు ఇట్లా చంపి తింటున్నావు, నీకు రోజు మేము ఒక బండి నిండా కుడుములు, ఆహారము, అన్ని జంతువులను ఒక మనిషిని ఇచ్చి ప్రతిరోజు ఒక ఇంటి నుంచి ఒక మనిషిని నీకు ఆహారంగా పంపిస్తాము, హాయిగా కూర్చొని ఆయన రోజు ఒకరిని తిను, ఇట్లా ఒకసారి అందరి మీద పడి చంపేయకు అని ఒప్పందం చేసుకుంటారు. ఓ రోజు వీళ్ళు పాండవులు ఉన్నటువంటి ఇల్లు ఆ రోజు వాళ్ళ అబ్బాయి వెళ్ళాల్సి ఉంటుంది. ఆమెకు ఒకడే ఒక కొడుకు. ఆ తల్లి బోరుమని ఏడుస్తుంటుంది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే ఇట్లా ఉంది, ఈరోజు నా కొడుకు బకాసురునికి బలైపోతూ ఉన్నాడు అని ఏడుస్తుంది. నువ్వేం పర్వాలేదు తల్లి, నీ కొడుకుకు బదులు నా కొడుకును పంపిస్తా అంట. అయ్యో తల్లి ఎందుకంటే ఏం పర్వాలేదు, నా కొడుకు వెళ్తాడు అని ఆ బండి నిండా కుడుములు అన్ని ఆహారం తయారు చేసి భీముని బండిలో ఎక్కించి ఆ కుడుములు, ఆ జంతువులను, ఆ ఎడ్లను, ఆ మనిషిని అన్నీ తినేస్తాడు ఆ బకాసురుడు. భీముడు మధ్యలో మొత్తం తినేసి బకాసురుని దగ్గరికి వెళ్ళి వాడిని చంపి హాయిగా వస్తాడు. ఆ తర్వాత ఈ పాంచాల దేశంలో ద్రౌపదుని పుత్రిక యాజ్ఞశైలి మన పంచకన్యలలో ఒకరు అయోనిజ అయినటువంటి ద్రౌపదికి స్వయంవరం ప్రకటిస్తాడు ద్రుపదుడు. అది విచిత్రమైన స్వయంవరం. ఎందుకంటే మత్స్యయంత్రం అంటే మీద చేప తిరుగుతూ ఉంటే కింద నీళ్ళల్లో చూసి ఆ తిరిగే చేప కంటికి ఎవరైతే బాణం కొడతారో అంటే అర్జునుడు మాత్రమే ఇది చేయగలుగుతాడని చెప్పి నమ్మకంతో అలాంటి ఒక పరీక్ష పెడతాడు. అందరూ రాజులు వస్తారు, ఎవరు ఆ పని చేయలేకపోతారు. ఇక ఎవరు చేయలేరా, ఇలాంటి వీరులు ఎవరు లేరా అంటే మారు వేషంలో ఉన్నటువంటి పాండవులు బ్రాహ్మణ వేషంలో ఉంటారు. అర్జునుడిని నువ్వు వెళ్ళు అని చెప్తే అర్జునుడు వెళ్ళి మత్స్యయంత్రాన్ని కొట్టి ఆ ద్రౌపదిని వివాహం చేసుకుంటాడు. అప్పటి వరకు పాండవులని తెలియదు, మారువేషంలో ఉంటారు. మత్స్యయంత్రం కొట్టిన తర్వాత ఇది అర్జునుడు తప్ప ఎవరు కొట్టలేరు అంటే అప్పుడు బయటపడిపోతుంది వీళ్ళు పాండవులు అని. భీష్మునికి తెలుస్తుంది పాండవులు చనిపోలేదు, బ్రతికే ఉన్నారని తెలిస్తే ధృతరాష్ట్రునికి చెప్తాడు. ఆయనకి ఇష్టం లేకున్నా భీష్ముడు అంటే వినాల్సింది కాబట్టి పిలిపి అంటే పిలిపిస్తాడు. ఆ తర్వాత మళ్ళీ వస్తారు. ఇక అప్పుడు భీష్ముడు అయ్యా ఇంత జరిగిన తర్వాత దుర్యోధనుడు చంపాలని కుట్ర పన్నిన తర్వాత ఇక కలిసి ఉండడం సాధ్యం కాదు, పాలు పంచి. నిజానికి ధర్మరాజే హక్కు ఉన్నప్పటికీ ఇక దుర్యోధనుడు కూడా ఇక్కడ భీష్మించి కూర్చున్నాడు కాబట్టి ఈ కురు సామ్రాజ్యాన్ని 2 భాగాలు చెయ్యి, భాగం పంచి ధర్మరాజుకు దుర్యోధనుడికి ఇవ్వమని చెప్తాడు. తన ఏ రాజ్యం కోసం త్యాగం చేసిండో, ఏ సింహాసనాన్ని కాపాడడానికి ప్రతిజ్ఞ చేసిండో, ఆయనకు ఇష్టం లేకపోయినా మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని ఎట్లయితే ముక్కలు చేసిండ్రో ఆ విధంగా పంచేయమని చెప్తాడు. పంచేయమంటే దుర్మార్గుడు అయినటువంటి ధృతరాష్ట్రుడు ఏం చేస్తాడో తెలుసా, అన్నదమ్ముల ఆస్తులు పంచుకుంటే సరి సమానంగానో ఏదో కొంత పంచిస్తుంది. కానీ రాజ్యం మొత్తం దుర్యోధనునికి ఇచ్చి, సౌండ్ అంతా ఏదో దెబ్బతిన్నట్టుంది స్పీకర్, అతి భయంకరమైన మనుషులు అడుగు పెట్టడానికి వీలైనటువంటి కాండవ వనం అంటే అక్కడ మొత్తం నాగజాతి అధీనంలో ఉంటుంది. తక్షకుడు లాంటి భయంకరమైన సర్పాలు జీవించే ఒక అడవి. అక్కడ ఎవ్వరూ లోపలికి వెళ్ళలేరు, ఎవ్వరు వెళ్ళినా చనిపోవాల్సిందే. అలాంటి కాండవ వనాన్ని ధర్మరాజుకు భాగం పంచిస్తాడు. సామ్రాజ్యం మొత్తం దుర్యోధనునికి ఇస్తాడు. ఇదేంటి ఇంత అన్యాయం అంటే ధర్మరాజు, మా నాన్న తర్వాత నా పెదనాన్న కూడా నాకు తండ్రితో సమానం, నేను భాగం పంచేయమని మా నాన్నను అడగను, మా తండ్రి ఏది ఇచ్చినా సరే నేను దాన్ని మహాప్రసాదంగా స్వీకరిస్తా తప్ప
ఇదేంటి ఇక్కడ అన్యాయం చేసినావు, నాకు ఈ ఘోరమైనటువంటి ఈ కాండవ వనం ఏం చేసుకోవాలి నేను అని చెప్పి అడగడు. దాన్ని తీసుకొని వెళ్ళి అర్జునుడు వీళ్ళంతా కలిసి దాన్ని తగలబెట్టి ఆ కాండవ వనాన్ని దహిస్తే అప్పుడు తక్షకుడు పగబడతాడు అర్జునుడి మీద. గత్యంతరం లేక పగబట్టి అప్పుడు అర్జునునికి ఆ దివ్య గాంధీవం అగ్నిదేవుడు అందిస్తాడు. ఆ విధంగా ఆ కాండవ వనాన్ని మొత్తం దహించి అద్భుతమైనటువంటి ఒక ఇంద్రప్రస్థం అనే నగరాన్ని నిర్మిస్తారు. అందులోనే మయసభ అంటే కని విని ఎరగని రీతిలో ఒక కొత్త పట్టణాన్ని, ఒక ఇంద్రప్రస్థం అనే నగరాన్ని నిర్మించి, ఇక నారద మహర్షి వచ్చి ధర్మరాజుకు చెప్తాడు, ధర్మరాజా, మీ తండ్రి గారు పాండురాజు ఒక కోరిక ఉండే ఆయనకు, ఏంటంటే ఒక యాగం, రాజసూయ యాగం చేయాలనే కోరిక ఆయనకు ఉంది. నువ్వు మీ తండ్రి గారి కోరిక నెరవేర్చాలంటే రాజసూయ యాగము అంటే లోకంలో ఉన్న రాజులందరినీ ఓడించి ఏకఛత్రాధిపత్యాన్ని సాధించాలి. ఆ విధంగా పాండవులు ధర్మరాజు రాజసూయ యాగాన్ని సంకల్పిస్తే మొత్తం సమస్త లోకంలో ఉన్న రాజులను ఓడించి వాళ్ళు సామంత రాజులుగా ధర్మరాజుకు లొంగిపోతే వారిని ఆ ప్రాంతంలో సామంత రాజులుగా నియమించి అద్భుతంగా రాజసూయ యాగాన్ని నిర్వహించి సమస్త లోకానికి సామ్రాట్టుగా ధర్మరాజు ఆ రోజు కొనియాడబడతాడు. దాని తర్వాత ఒక మంచి రాజసూయ యాగాన్ని చేయాలని చెప్పి నిర్ణయించి అందరికి ఆహ్వానాలను పంపిస్తారు. దుర్యోధనునికి కూడా ఆహ్వానం వస్తుంది. ఏడ్చుకుంటూ వెళ్ళి ఆ పాండవుల వైభవాన్ని చూసి ఇంకా కుల్లి ఏడ్చి ఆ మయసభలోకి వెళ్ళి ఇంకా బాధపడి, మాకు లేనటువంటి అంటే చెడిపోవాలని చూసిండ్రు, కానీ భగవంతుడు వాళ్ళకు మేలు చేసిండు. వీళ్ళకంటే గొప్ప స్థాయిలో ధర్మరాజు సామ్రాట్ అయిపోయాడు. ఇప్పుడు అది చూసి తట్టుకోలేక ఓర్వలేక ఆ రాజసూయ యాగంలోనే శిశుపాలుడు వచ్చి మరి ఆ యాగానికి అగ్రతాంబూలం ఎవరికి ఇవ్వాలని చెప్పి ధర్మరాజు భీష్ముని దగ్గరికి వచ్చి, తాతగారు మీరే అగ్రతాంబూలం అంటే చీఫ్ గెస్ట్ మీరే ఈ యాగానికి కావాలని చెప్తే, భీష్ముడు శ్రీకృష్ణుడు భగవంతుడు కాబట్టి శ్రీకృష్ణుడిని మాత్రమే మీరు చీఫ్ గెస్ట్గా పెట్టుకోండి అంటే శ్రీకృష్ణుని చీఫ్ గెస్ట్గా కుర్చీలో కూర్చోబెడతారు. దుర్మార్గుడైనటువంటి శిశుపాలుడు వచ్చి, నీకు బుద్ధి ఉందా, ఈ పనికి మాలిన వ్యక్తిని తీసుకొచ్చి చీఫ్ గెస్ట్గా కూర్చోబెడితే మేమంతా కింద కూర్చోవాలా, నానా రకాలుగా నిందలు చేస్తూ తిడుతూ ఉంటాడు. కృష్ణుడు అత్తగారికి మాటిస్తాడు కాబట్టి 100 తప్పులు అయ్యే వరకు క్షమిస్తాడు. 100 తప్పులు అయిన తర్వాత చక్రాన్ని తీసి శిశుపాలుని తల వధిస్తాడు, ఖండిస్తాడు. శిశుపాలుని ఆత్మ వచ్చి శ్రీకృష్ణులో కలిసిపోతుంది. ఇదంతా ధర్మరాజు అక్కడ నారద మహర్షి వాళ్ళ సమక్షంలో జరుగుతూ ఉంటుంది. ఇది ధర్మరాజుకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ పరమ దుర్మార్గుడు నీచ నికృష్టుడైనటువంటి శిశుపాలుడు చనిపోయిన తర్వాత పరమాత్మలో కలిసిపోయే ఈ మోక్షము, కైవల్యము ఈ దుర్మార్గునికి ఎట్లా లభించింది? 1000 సంవత్సరాలు తపస్సు చేసినా లభించని ఆ పరమాత్మలో ఐక్యమయ్యే భాగ్యం శిశుపాలునికి ఎట్లా లభించింది? నాకు ఆశ్చర్యంగా ఉంది మహర్షి అని నారద మహర్షిని అడుగుతాడు. భాగవతంలో ఉంటుంది, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరి కళా సామాగ్రిని శిశుపాలాది ముఖ్య నుపతుల్ సంబంధులై వృష్ణుల్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇదే చక్రింగంటిమి ఎట్లైనన్ ఉద్ధా మధ్యాహ్న గరిష్ఠులైన హరి చందన్ వచ్చు దాత్రీశ్వర అని చెప్పి ఆ భగవంతుని ఏ విధంగానైనా మనం త్రికరణ శుద్ధిగా భగవంతుని మనం ఆరాధిస్తే భగవంతుని చేరుకోవచ్చు. ఈ శిశుపాలుడు దంతావక్త్రుడు ఎవరనుకుంటూ ఉన్నావు? పూర్వం వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ద్వారపాలకులు జయ విజయులు ఆ శనకస ఆ మునుల శాపం వల్ల 3 జన్మలు పరమ దుర్మార్గులైనటువంటి విష్ణుద్వేషులుగా జన్మించిండ్రు. మొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులు, 2వ జన్మలో రావణ కుంభకర్ణులు, 3వ జన్మలో శిశుపాల దంతావక్తులు. నీకు తెలియదు, అందుకే ఆ శిశుపాలునికి
విష్ణువులో కలిసిపోయే అదృష్టం దొరికింది అండి. అట్లా రాజసూయ యాగం చేసి సామ్రాట్టుగా వెలుగొందినటువంటి కీర్తించబడ్డ ధర్మరాజు ఆ సిరి సంపద ఐశ్వర్యము దాన్ని చూసి దుర్యోధనుడు ఇంటికి వచ్చి ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. ఓ అని చెప్పి ఏడ్చుకుంటూ వాళ్ళ మామ ఉంటాడు శకుని, ఏందిరా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఇంక నేను బ్రతక, ఏమైంది ధర్మరాజు యొక్క ఆ కీర్తి ప్రతిష్ట ఆయన గౌరవం చూస్తే ఇంక నేను బతకాలనిపిస్తలేదు, నువ్వు ఆగు, మామ ఉన్నాడు కదా అన్నీ చక్క పెడతా నేనని చెప్పి ధర్మరాజును ప్రేమగా ఆహ్వానిద్దాం, మాయాజూదంలో మోసం చేసి ఆ సంపదను మొత్తము నీకు హస్తగతం చేసి నీకు ఇస్తాను ఆయన అని చెప్పి మోసంతో ధర్మరాజును ఆహ్వానించి గెస్ట్గా ధృతరాష్ట్రంతో సహా సామంతరాజులే, సామ్రాట్టు ధర్మరాజు, సామ్రాజ్ఞి ద్రౌపది అంత మర్యాదలు దండం పెట్టి ఆహ్వానించి పిలిచి మాయాజూదంలో ఓడించి నానా బీభత్సం చేసి ద్రౌపదిని అవమానించిన తర్వాత ఆ ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతూ ఉంటే ఎవ్వరూ కాపాడలేని పరిస్థితిలో ఆ తల్లి శ్రీకృష్ణ పరమాత్ముని వేడుకుంటే ఆయన ఎక్కడో ద్వారకలో ఉండి తక్షణమే ఆ తల్లి గౌరవాన్ని కాపాడితే దానికి భయపడిపోతాడు ధృతరాష్ట్రుడు. ఇదేదో మాయ జరిగింది, నా కొడుకులకు ఏమవుతుందో, పరమ నీచ నికృష్టులు భయపడి, అమ్మ తల్లి నువ్వు కోపించకు, ఈ జూదంలో గెలిచిందంతా తిరిగి వాపస్ ఇచ్చేస్తున్నా, నువ్వు కోరుకో తల్లి అంటే ఆమె నా భర్తలకు ధర్మరాజుకు విముక్తి కల్పించమని అడుగుతుంది. అమ్మ తల్లి ఇంకో వరం కోరుకో అంటాడు, మిగతా పాండవులకు విముక్తి దాస్య విముక్తి కల్పించమని. మంచిదని చెప్పి వరం ఇస్తాడు. ఇంకా కోరుకో తల్లి అంటాడు. చాలు, 2 వరాలు, క్షత్రియ కన్య 3 సార్లు ఎవరిని అడగదు అని చెప్పి కోరుకోదు. ఆ విధంగా భయపడి జూదంలో ఓడిపోయిందంతా తిరిగి ఇచ్చేస్తారు. ద్రౌపదికి భయపడి ఇకేదో మాయ జరుగుతుంది, ఏం చేస్తుందో, మహాతల్లి శాపం పెడితే ఏమవుతుందో అని భయపడిపోతారు. అంతవరకు మరి నిజంగా తప్పు జరుగుతుంటే చెప్పాలి కదా, దుర్యోధను అరే తప్పురా ఇది, అమ్మాయిని ఈ విధంగా చేయొద్దని చెప్పాడు, కానీ భయపడి అప్పుడు తిరిగి ఇచ్చేస్తాడు. మరి అరణ్యవాసం ఎట్లా జరిగిందని మనం అనుకోవాలి. తర్వాత 2వసారి మళ్ళీ ధర్మరాజును జూదం ఆడమని చెప్పి ఆహ్వానిస్తారు. ఇంతకుముందు చెప్పినట్టు క్షత్రియ ధర్మం మొదటిసారి మోసం చేసిరు, మాయా జూదము, మాయా పాచికలు. ఇప్పుడు కూడా మోసం చేస్తారని తెలిసి ధర్మానికి కట్టుబడి ధర్మరాజు 2వసారి జూదం ఆడతారు. ఇప్పుడు ఇది కాదు, కండిషన్ వేరేది అంటారు. ఏంటి అంటే, ఎవరైతే ఓడిపోతారో 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలని నియమం పెట్టుకొని మళ్ళీ మాయాజూదంలో ధర్మరాజును ఓడించి 12 సంవత్సరాలు అరణ్యవాసానికి పంపిస్తారు. మంచిది, గత్యంతరం లేదు, అన్నీ తెలుసు మోసం జరుగుతున్నాయని. ఎక్కడ రాముడు 14 ఏళ్ళు అరణ్యవాసం అంటే ఎట్లయితే దాన్ని స్వీకరించి వెళ్ళిండో, ధర్మరాజు మాట విని అన్నదమ్ములు అన్న మాటకు కట్టుబడి, లేకపోతే అన్న గనక ఒక్కసారి అరే అన్యాయం జరిగిందంటే అక్కడే 100 కౌరవులను సంహరించే శక్తి ఉన్నప్పటికీ అన్న ఏం చెప్తే అదే పాటించాలని చెప్పి మౌనంగా 12 సంవత్సరాల అరణ్యవాసానికి వెళ్తారు. ఎక్కడ వాళ్లకు ద్రోహం చేయాలని దుర్యోధనుడు నాశనమైపోయిండు తప్ప, ధర్మరాజు మునుల ఆశ్రమాలకు వెళ్ళి జ్ఞానాన్ని పొంది ఆశీర్వచనాలు పొంది అస్త్రశస్త్రాలను సంపాదించి ఇంకా మహావీరులుగా తయారైనరు తప్ప, ఎట్లయితే రాముడు అరణ్యవాసం చేసి ఇంకా శక్తి సంపన్నుడు అయినట్టు పాండవులు కూడా నష్టపోలేదు, లాభపడ్డారు. అరణ్యవాసంలో వాళ్ళ కాలం గడుపుతూ ఉంటే అక్కడ కూడా సంతోషంగా ఉంచొద్దు అని చెప్పి దుర్యోధనుడు ధృతరాష్ట్రునికి చెప్పి అడవికి సైన్యంతో భార్యలతో సపరివారంగా మొత్తం బ్యాండ్ మేళం తీసుకెళ్ళి ధర్మరాజు పాండవులు ఏ అడవిలో ఎక్కడ కుటీరంలో ఉంటున్నారో వాళ్ళ దగ్గరగా వెళ్ళి వాళ్ళను రెచ్చగొట్టి వాళ్ళు బాధపడే విధంగా వాళ్ళ దగ్గర వెళ్ళి పార్టీ చేసుకుంటారు. వెళ్ళి ఎగిరి దుంకి ఆడి పాడి నానా బీభత్సం చేస్తారు. పాండవులు చూసి కుళ్ళి కుషించి ఏడ్చి అయ్యో మా గతి ఇట్లయిపోయింది, అక్కడ దుర్యోధనుడు ఎంత సంతోషంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తుండ్రు అని చెప్పి అనుకోవాలని బాధ పెట్టాలని పోతారు. పోతే ఏం జరుగుతుంది, అది గంధర్వులు స్నానం చేసే సరస్సు.
ఆ మడుగులో పడి ఎగిరి దుంకి పార్టీ చేసుకుంటూ ఉంటారు. గంధర్వులు వచ్చి ఈ దుర్యోధన సైన్యాన్ని మొత్తం చిత్తు చేస్తే కర్ణుడు పారిపోతాడు కనిపించకుండా. కర్ణుడు మహావీరుడు అని చెప్పే పనికిమాల దిక్కుమాలిన సినిమాలు తీస్తూ ఉన్నారు కదా, ఎన్నిసార్లు కర్ణుడు పారిపోయిండో మనం మాట్లాడుకుందాం. అరణ్యవాసంలో గంధర్వులకు కర్ణుడు పారిపోయిండు, కనిపించకుండా పారిపోయాడు. సైన్యాన్ని మొత్తం చిత్తు చేసిండ్రు. మొత్తం దుర్యోధనుని రథానికి ఈడ్చి కట్టేసి గంధర్వులు తీసుకొని పోయాను. ఎవరో వెళ్ళి ధర్మరాజు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు, అయ్యా ఇట్లా జరిగింది, మీ తమ్ముడు దుర్యోధనుని వాని సోదరులను గంధర్వులు తీసుకొని పోయినరు అని. అప్పుడు భీముడు అర్జునుడు ఉండి మంచిగా అయింది, వీడు మనల్ని రెచ్చగొట్టాలని చెప్పి ఇక్కడ వచ్చి ఇవన్నీ చేస్తూ ఉన్నారు, కాగల కార్యము గంధర్వులు తీరుస్తారు అనే సామెత వచ్చింది. అంటే ధర్మరాజు ఎంత గొప్పోడో చూడండి. చిన్నప్పటి నుంచి ఇన్ని కష్టాలు పెట్టి విషమిచ్చి భీముని చంపాలని లంక ఇంట్లో కాల్చి చంపాలి, మాయాజూదంలో మొత్తం ద్రౌపదికి అవమానం చేసి 12 ఏళ్ళు అరణ్యవాసం పంపినా సరే దుర్యోధనుని గంధర్వులు పట్టుకొని పోతే మంచిది చావని వీనికి తగిన శాస్తి జరిగిందని అనుకోకుండా క్షమించి, ఎంతైనా మన పెదనాన్న కొడుకు, మనకు తమ్ముని వరుస, కురువంశం పరువు ప్రతిష్ట, బాబు మీరు వెళ్ళండి రా వాడిని కాపాడండి అని చెప్తే భీముని కోపం వస్తుంది. ఏమన్నా ఎప్పుడు నువ్వు ఇట్లనే చెప్తావంటే, మీరు వెళ్తారా నన్ను వెళ్ళమంటారా ఇంకా నువ్వు వద్దు అని చెప్పి అన్న మాట అంటే అంత వాళ్ళు పాటిస్తారు. కాబట్టి అర్జునుడు ఒక్కడే గంధర్వులను ఎదిరించి దుర్యోధనుని విడిపించి తీసుకొచ్చి తిరిగి అంతటి నీచ నికృష్టుడు అంత చేసినా కూడా వానికి బుద్ధి రాలేదు. ఆ విధంగా వదిలిపెట్టి అరణ్యవాసం వస్తుంది. ఇక 1 సంవత్సరం అజ్ఞాతవాసం అంటే అగ్ని పరీక్ష. అంటే అజ్ఞాతవాసం ఈరోజు 12 గంటలకు అరణ్యవాసం ముగుస్తుంది. రేపు ఉదయం నుంచి అజ్ఞాతవాసం మొదలవుతుంది. అజ్ఞాతవాసము అంటే ఆ రోజు ఈయన ధర్మరాజు, ఈయన భీముడు, ఈయన అర్జునుడు ఏ ఒక్కరిని గుర్తించినా తిరిగి 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. ఇంత భయంకరమైన షరతు కండిషన్ పెడతారు. ఎందుకంటే ఎట్లయినా గుర్తించవచ్చు. ఆ లాస్ట్ రోజు 1000 మంది గూఢచారులను పెడతాడు దుర్యోధనుడు. ధర్మరాజు ఎక్కడ కుటీరంలో ఉన్నారో 1000 మంది కూర్చోండి, రాత్రి నిద్రపోకుండ్రి, వాళ్ళ దగ్గరే ఉండండి, వాళ్ళు ఎక్కడ వెళ్తే వాళ్ళ వెనకాల వెళ్ళండి, సూర్యోదయం కాగానే పట్టుకొని ఇదిగో ధర్మరాజు, ఇదిగో భీముడు అని చెప్తే కథం మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం చేయాలి. అంటే ఆ రోజు రాత్రి పాండవులు ద్రౌపదిని భీముడు ఎత్తుకొని కాలిబాటలో నడిస్తే గూఢచారులు వస్తారని చెప్పి ముళ్ళ పొదలను దాటుకుంటూ రక్తం కారిపోతూ ఉంటే పరిగెత్తుకుంటూ గూఢచారులను తప్పించుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి విరాట రాజ్యంలో మధ్యరాత్రి విరాట రాజ్యంలోకి వెళ్ళి శ్మశానంలో కూర్చొని మీటింగ్ పెట్టుకుంటారు. ఎందుకంటే ఎక్కడైనా ఎవరైనా వచ్చి వినొచ్చు, తెల్లారితే మనం గుర్తుపట్టొద్దు, మనం వేషాలు మార్చుకోవాలి. అజ్ఞాతవాసంలో గుర్తిస్తే మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం. విరాట రాజ్యంలో శ్మశానంలో భయంకరమైన వాసన, పిశాచులు, అక్కడ ఎవరు మనుషులు రారు కాబట్టి ఆ జమ్మి వృక్షం కింద శవాల పక్కన కూర్చొని మీటింగ్ పెట్టి ఇక మారువేషాలు వేసుకోవాలి. విరాట రాజులో నకులుడు సహదేవుడు గోపాలకులుగా, అశ్వాలను గుర్రాలను చూసే వ్యక్తులుగా, భీముడు వంటలు చేసే బంటుగా, మరి అర్జునునికి శాపం ఉంటుంది. ఇంద్ర సభకు వెళ్ళినటువంటి వ్యక్తి అర్జునుడు. అక్కడ రంభ అర్జునుడిని కోరుతుంది. వాళ్ళ వృత్తి అది, వాళ్ళ ధర్మం. ఎవరొచ్చినా ఎంటర్టైన్మెంట్ చేయాలి. అర్జునుడు పాపం, అమ్మ నువ్వు నాకు తల్లితో సమానం అంటే చీ దుర్మార్గుడా, ఎంతోమంది స్వర్గ సుఖాల కోసం తాపత్రయపడితే నేనే కావాలంటే నువ్వు నన్ను తిరస్కరిస్తావా, నువ్వు నపుంసకునిగా మారిపోదుగాక 1 సంవత్సరం అని చెప్పి శపిస్తుంది. మంచిది తల్లి అంటాడు, చెంప మీదకి వెళ్ళి కొట్టి ఏంటి నన్ను శపిస్తావా, దుర్మార్గురాలా అని చెప్పరండి, అది వాళ్ళ సంస్కారం. మంచిది తల్లి, నీవు అట్లనే అనుగ్రహిస్తే తప్పకుండా నీ శాపాన్ని నేను అనుభవిస్తా అంటాడు. అయితే ఆమెనే పశ్చాత్తాపడి, నాయన ఏదో కోపంలో నిన్ను తిట్టిన బాబు, శాపం పెట్టినా నీకు ఈ శాపం కూడా వరంగా తయారవుతుంది అంటే విరాట రాజులో అజ్ఞాతవాసంలో ఒక నపుంసకునిలాగా సంవత్సరం పాటు నాట్యశాస్త్రంలాగా
ఆయన విరాటరాజు కొలువులో 1 సంవత్సరం అర్జునుడు గడుపుతాడు. ధర్మరాజేమో కంకుబట్టులాగా రాజు దగ్గర కూర్చొని సలహాలు సూచనలు ఇస్తారు. ఆ విధంగా 1 సంవత్సరం అయిపోయిన తర్వాత దుర్యోధనుడు వెతుకుతూ ఉంటాడు. సంవత్సరం అంతా వెతుకుతాడు. అంతా క్షామంలో ఉంటుంది రాజ్యాలు. ఒక విరాట రాజ్యం మాత్రం సస్యశ్యామలంగా ఉంది అంటే పాండవులు ఎక్కడ పుణ్యాత్ములు ఉంటారో అక్కడ సస్యశ్యామలంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా పాండవులు విరాట కొలువులో ఉన్నారని చెప్పి దాని మీదకి దండెత్త అనుకుంటాడు. అంతకుముందే ఈ ద్రౌపది మీద సైరంధ్రిగా ఉంటుంది. ద్రౌపది ఒక దాసిలాగా. ద్రౌపది మీద కన్నేసినటువంటి కీచకుని భీముడు సంహరించడం. ఇక కీచకుని ఎవరు చంపగలగరు అంటే భీముడు మాత్రమే చంపగలడు అని నిర్ధారించి తప్పకుండా పాండవులు విరాట కొలువులో ఉన్నారని చెప్పి 4 దిక్కుల సమస్త కురు సైన్యాన్ని తీసుకొచ్చి దాడి చేస్తాడు దుర్యోధనుడు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మొత్తం సైన్యంతో విరాట రాజ్యం పైన దాడి జరుగుతుంది. అప్పుడు ఒకే ఒక అర్జునుడు ఉత్తరుణ్ణి తీసుకెళ్ళి ఆ శ్మశానానికి వెళ్ళి గాంధీవాన్ని దించి తాను ఉత్తరుణ్ణి రథాన్ని నడపమని చెప్పి అర్జునుడు ఒక్కడే ఉత్తర గోగ్రహణంలో సమస్త కురు సైన్యాన్ని చీల్చి చెండాడి పారిపోతారు మొత్తం దుర్యోధనుడు కర్ణుడితో సహా. భీష్ముడు మూర్ఛపోతాడు. ద్రోణుడు మొత్తం సమస్త సైన్యం 12 సంవత్సరాల ప్రతీకారంతో ఉరకలెత్తినటువంటి ఉత్సాహంతో ప్రతీకారం తీర్చుకోవాలన్న అర్జునుడి ముందు ఎవ్వరూ నిలబడలేకపోతారు. పరమశివుని మెప్పించి పాశుపదాస్త్రాన్ని సాధించిన అర్జునుని పరాక్రమం ముందు అంటే అనేక సందర్భాలు ఉన్నాయి. అర్జునుడు పిరికి పంద కాదు. అర్జునునికి పోలికే లేదు. కర్ణుడు పిరికి పందలాగా పారిపోయిన గంధర్వులు సమయంలో పారిపోయిండు. ఉత్తర గోగ్రహణంలో పారిపోయిండు. కాబట్టి అర్జునుని ఎదిరించే ధైర్య సాహసాలు సాక్షాత్తు కాలకేయులకు, గంధర్వులకు, దేవతలకు కూడా లేవు. పరమేశ్వరునితోనే పోరాటం చేసినటువంటి మహావీరుడు అర్జునుడు. కానీ మంచివాడు. యుద్ధం ఎందుకు అని చెప్పిండంటే చంపలేక కాదు, ఆయన పౌరుషంతో యుద్ధం చేస్తే ఎవడు తట్టుకోలేడు. కానీ భీష్ముని, ద్రోణుణ్ణి చూసి నా చిన్నప్పటి నుంచి తండ్రి లేని పిల్లలని చెప్పి పెంచి ప్రేమ చేసినటువంటి తాత మీద యుద్ధం ఎట్లా చేయాలి, నాకు కన్న కొడుకు కంటే ప్రేమగా నాకు చదువు నేర్పినటువంటి నా గురువుతో ఎట్లా యుద్ధం చేయాలని చెప్పి నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కిమ్నో రాజ్యేన గోవింద అని చెప్పి బాణాలు వదిలిపెట్టిండు తప్ప పిరికి పందై కాదు. అర్జునుడు మహావీరుడు. కాబట్టి మిత్రులారా, ఆ విధంగా ధర్మరాజు అన్ని విధాలుగా ధర్మాత్ముడు. అప్పుడు కూడా దుర్యోధనుడు పేచి పెడతాడు. ఒకే నిమిషంలో ముగిస్తాం. ఇక అజ్ఞాతవాసం కాలేదు. మళ్ళీ పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేయాలని చెప్పి భీష్ముని దగ్గర వచ్చి ఎగురుతాడు. ఎవరు చెప్పాలి టైం అయిపోయింది అని చెప్పి అంటే మళ్ళీ ధర్మరాజే చెప్పాలి. అజ్ఞాతవాసం పూర్తి సంవత్సరం గడిచిందా లేదా పంచాంగం చూసి చెప్పాలి. మళ్ళీ ఎవరు చెప్పాలంటే ధర్మరాజుని అడుగుతారు. అధిక మాసం ఏదో వచ్చింది, నిన్నటికే సంవత్సరం ముగిసింది కాబట్టి అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తయింది అని చెప్పి ధర్మరాజు చెప్తే దుర్యోధనుడు కూడా వింటాడు. ఇక యుద్ధంలో భయంకరంగా భీష్ముడు యుద్ధం చేస్తే ఎవరు తట్టుకోరు. కృష్ణుడు కూడా మీటింగ్ పెట్టి చెప్తాడు రాత్రి, ఎవ్వరి వల్ల కాదు మీ తాతను ఓడించడం, మరి అది నా వల్ల కూడా కాదు అంటాడు. ఏం చేయాలని చెప్పి నెత్తి పట్టుకుంటాడు. అప్పుడు ధర్మరాజుకు చెప్తాడు, అయ్యా నువ్వు వెళ్ళు, రాత్రి మీ తాత నిద్రపోడు, మీ తాత దగ్గరికి వెళ్ళి ఎట్లా చచ్చిపోతావు తాత అని అడుగు. నువ్వు అడిగితే చెప్తాడు మీ తాతకు, నువ్వు ధర్మాత్మునివి, నువ్వు రాజు కావాలి కురువంశానికని మీ తాత పూర్తిగా నమ్ముతూ ఉన్నాడు. గత్యంతరం లేక దుర్యోధను పక్షంలో యుద్ధం చేస్తున్నాడు. కానీ ఆయన మీరంటే చాలా ప్రేమ అంటే ధర్మరాజు మధ్యరాత్రి వెళ్ళి తాతను అడిగిన మాట, ఎట్లా చచ్చిపోతావు తాత అంటే ప్రేమతో చెప్పిండు, శిఖండిని తీసుకొచ్చి పెట్టుకొని రా, నాకు బతకాలని లేదు, నేను బాణాలు నా చేతిలో బాణం ఉంటే నన్ను ఎవరు జయించలేరు, బాణాలు వదిలిపెడతాను, ఆయన నన్ను కొట్టి చంపేయండి అని చెప్తే ధర్మరాజు అడిగితే తాత కూడా చచ్చిపోతా అని చెప్పిండు. ఇక తర్వాత సైన్యాధిపతి మహావీరుడు ద్రోణాచార్యుడు సైన్యాధిపతి అయిన తర్వాత అరివీర భయంకరంగా యుద్ధం చేస్తూ ఉంటే ద్రోణాచార్యుని జయించడం కూడా ఎవరి వల్ల కాదు. చివరికి మొత్తం రాత్రిపూట సమావేశమై శ్రీకృష్ణుడు చెప్తాడు, బావా
అది నీ వల్లనే అవుతుంది ధర్మరాజుకు చెప్తారు. ఏం చేయాలి నేనంటే నువ్వు ఒక అబద్ధం చెప్పాలంటాడు. నా జీవితంలో నేను అబద్ధం చనిపోయినా సరే రాజ్యం లేకపోయినా సరే ధర్మరాజు అబద్ధం చెప్పడు. మరి ఏం చేయాలని ఎత్తిపట్టుకుంటారు. అయ్యా నువ్వు అబద్ధం చెప్పకపోయినా పర్వాలేదు, ఖాళీ ఒక ఏనుగు అశ్వత్థామ అనే ఏనుగును చంపేస్తాము, నువ్వు అశ్వత్థామ హతహ కుంజర అని సత్యమే చెప్పు నాయన, ఏనుగు చచ్చిపోయిందని చెప్పు. తర్వాత విషయం, ద్రోణాచార్యునికి కొడుకు అంటే ప్రాణం, కొడుకు చచ్చిపోయిందని చెవులలో వింటే అది శ్రీకృష్ణుడు చెప్పినా ఆయన నమ్మడు, కేవలం ధర్మరాజు చెప్తేనే నమ్ముతాడు. దుర్యోధనుడైనా ఎవరైనా. అంటే ధర్మరాజు మాటకు ఎంత విలువ ఉందో ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవచ్చు. శ్రీకృష్ణుడు కూడా చెప్పొచ్చు కదా అశ్వత్థామ అత అని, అర్జునుడు చెప్పొచ్చు, ఎవరు చెప్పినా నమ్మడు. కాబట్టి నువ్వు చెప్తేనే ఎవరైనా నమ్ముతారంటే అప్పుడు ఒక ఏనుగును చంపేస్తారు. అశ్వత్థామ ఏనుగును భీముడు చంపేస్తే అశ్వత్థామ హత కుంజర అంటాడు. అశ్వత్థామ అనే ఏనుగు చనిపోయింది అంటే ఆ లొల్లికి అశ్వత్థామ చనిపోయిండు అని ద్రోణాచార్యుడు భావించి బాణాలను అస్త్రశస్త్రాలను వదిలిపెడితే దుష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుని చంపేస్తాడు. ఆ విధంగా ధర్మరాజు మాట అంతా. ఇక అరణ్యవాసంలో ఒకరోజు దాహం వేస్తుంది, నీళ్లు తెమ్మని చెప్పి తమ్ములను పంపిస్తే ఒక్కొక్కరు వెళ్ళి నీళ్లు తాగుతూ ఉంటే అక్కడ ఒక మయుడు, ఆగండి నా ప్రశ్నకు సమాధానం చెప్పి నీళ్లు తాగాలంటే వాళ్ళు తొందరపడి నీళ్లు తాగి చనిపోతారు. తమ్ముళ్ళందరూ నలుగురు చనిపోతే వెనుక నుంచి ధర్మరాజు వెతుక్కుంటా వెళ్తే నలుగురు భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు శవాలుగా పడి ఉంటారు. అప్పుడు ఒక వ్యక్తి పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఒక సైకాలజికల్గా మనకు అత్యంత మన కుటుంబ సభ్యులు చనిపోతే నీకు క్విజ్ ప్రోగ్రాం పెడతా, నువ్వు క్వశ్చన్లు అడుగుతా ఆన్సర్లు చెప్పమంటే ఎవరైనా ప్రశ్నలకు జవాబులు చెప్పే పరిస్థితి ఉంటుందా? కానీ ధర్మరాజు యొక్క స్థితప్రజ్ఞత, నలుగురు కొడుకులు మహావీరులు, నలుగురు తమ్ముళ్ళు చనిపోయి ఉన్న మయుడు ఆగు, నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తే నీకు మంచినీళ్ళు తాగే అవకాశం ఇస్తా అంటే అలాంటి విచిత్రమైన ఆ ఆపద పరిస్థితిలో కూడా ధర్మరాజు మైండ్ ఎంత స్టెబిలిటీగా ఉంటుందో ఆ సంఘటన మనకు తెలియజేస్తుంది. మరొకరైతే తమ్ముళ్ళు చనిపోతే బొల్లుమని ఏడ్చుకుంటూ కింద పడి మొత్తుకొని ఇక ఎగ్జామ్ పరీక్షలు కాదు ఎవ్వని మాట వినే పరిస్థితి ఉండదు. ధర్మరాజు స్థితప్రజ్ఞతతో యక్ష ప్రశ్నలు అంటాం, విచిత్రమైన ప్రశ్నలు అడుగుతూ ఉంటే ధారాళంగా సమాధానం చెప్తే ఆ యక్షుడు సంతోషించి మంత్రముగ్ధుడైపోయి నీ మేధాశక్తికి నీ స్థితప్రజ్ఞతకు నేను ముగ్ధుడనైపోయినా, నువ్వు వరాన్ని కోరుకోనైనా నీకు వరం ఇస్తా అంటే ఎవరిని కోరుకుంటాడు అంటే భీముని కోరడు, నకులుని బ్రతికియమని కోరుతాడు. అసలు ఆ యక్షుడు ఇంకా విచిత్రంగా, ఏంటిరా నువ్వు ఒక రాజువు, అరణ్యవాసంలో ఉన్నావు, యుద్ధం చేసి నువ్వు రాజ్యాన్ని పొందాలి, ఇప్పుడు నీకు అత్యంత బలవంతుడు భీముడో అర్జునుడినో బ్రతికించమని అడగాలి కదా, నువ్వేంటి అంతకంటే బలహీనుడు వాళ్ళతో పోలిస్తే నకులుని బ్రతికించమని అడుగుతూ ఉన్నావు, ఏంటి నీ కోరిక అని అడిగితే మా కుంతికి నేను ఒక్కరిని బతుకున్నా కదా, మా పినతల్లికి స్వర్గంలో చూసినవా నీ కొడుకు ఎంతైనా మీ పిల్లల్ని బతికించిండు, మరి నా ఇద్దరు కొడుకులు చనిపోయిండు అని మా తల్లి మాద్రికి కుంతి ఏం సమాధానం చెప్తుంది? కుంతికి నేను ఒక్కరిని కొడుకును బతుకున్నా, మా పిన్నికి మాద్రికి కూడా ఒక కొడుకు బతికి ఉండడం ధర్మం, అందుకనే నకులుని బ్రతికించమని అడుగుతాడు. అంత ధర్మాత్ముడు అండి ధర్మరాజు. అంత ఎక్కడ రాజ్యం కోసం ప్రాకులాడలేదు, ధర్మం గురించి ఆలోచించినటువంటి వ్యక్తి మరొకడు ఉండడు. అర్జునుని భీముని కాదు, పినతల్లి కొడుకును బతికించమన్నందుకు ఆ యక్షుడు ఇంకా సంతోషపడి అరే నీలాంటి వ్యక్తి మరొకడు ఉండడురా అని చెప్పి నీ అందరు తమ్ముల్ని బతికిస్తున్నా అని చెప్పి బతికిస్తాడు. ఇలాంటి మహానుభావుడు ధర్మరాజు చివరికి మనుమడు పరీక్షిత్తుకు పట్టాభిషేకం చేసి పాండవులంతా వానప్రస్థం స్వీకరించి స్వర్గానికి బయలుదేరి మధ్యలో వాళ్ళు ప్రాణాలు కోల్పోయి స్వర్గానికి వెళ్తే ధర్మరాజు ఒక్కడే సశరీరంగా ఒక సింహాసనం, ఒక రథం స్వర్గం నుంచి వస్తే ఆ రథంలో స్వర్గానికి వెళ్ళినటువంటి మహానుభావుడు ధర్మరాజు. మిత్రులారా, ఇక రేపు మరొక గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడుకుందాం. ఈరోజు
మనం ప్రశ్నలు అడుగుతూ ఉన్నాం కాబట్టి ఈరోజు ప్రవచనంలో శరీరంతో స్వర్గానికి వెళ్ళాలని కోరుకున్నటువంటి ఇంకొక ధర్మరాజు ఎట్లా వెళ్ళిండు, కానీ చరిత్రలో ఇంకొక ఆయనకి కోరిక కలిగింది. ఎవరు ఆ అబ్బాయి? త్రిశంకు. రైట్ ఆన్సర్. స్వర్గానికి పోవాలని కోరుకున్న ఒక మహానుభావుడు త్రిశంకువు. రఘువంశంలో రామచంద్రుని వంశంలో ఉన్నటువంటి వ్యక్తి త్రిశంకువు. ధర్మరాజుకు ఉన్నటువంటి అసలైన పేరు ఆ అమ్మాయి వెనకాల యుధిష్ఠిరుడు. రైట్ ఆన్సర్. పాండురాజు రెండవ భార్య చెప్తాలి. మాద్రి. కుంతి, మాద్రి ఇద్దరు పాండురాజు భార్యలు. మాద్రి. రైట్ ఆన్సర్. మాద్రి పుత్రులు పేర్లు చెప్పాలి. చెప్పు బాబు. నకుల సహదేవులు. రైట్ ఆన్సర్. పాండవులు ఎక్కడ లక్క ఇంట్లో కాల్చబడ్డారు, కాల్చడానికి ప్రయత్నించిండు దుర్యోధను. ఏ ప్రదేశంలో వాళ్ళు లక్క ఇల్లు నిర్మించి కాల్చాలని ప్రయత్నం చేశారు? ప్లేస్ వారణావ్రతం ఆ ఊర్లో. అక్కడి నుంచి వాళ్ళు తప్పించుకొని ఏ నగరానికి వెళ్ళి ఒక మామూలు బ్రాహ్మణుల్లాగా సాధారణమైన వ్యక్తుల్లాగా జీవిస్తూ ఉన్నారు. ఆ ఊరి పేరు పాంచాల దేశం కాదు. ఏకచక్రపురం. ఏకచక్రపురంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. పాండవులు అక్కడ కూడా లోక కళ్యాణం కోసం ఆ ప్రజలను కాపాడడానికి ఒక రాక్షసుని సంహరించడం జరిగింది. ఆ రాక్షసుని పేరు బకాసురుడు. తమీం చెల్లెల పేరు రాసుకో. బకాసురుడు. కరెక్ట్. భీముడు చంపుతాడు బకాసురుణ్ణి. బకం అంటే కొంగ. ఆ తర్వాత స్వయంవరం ప్రకటిస్తే ఎవరు స్వయంవరం ప్రకటించును? ఏ రాజ్యంలో స్వయంవరం ప్రకటించబడ్డది? రాజ్యం పేరు పాంచాల రాజ్యం. ఆ రోజు కురు సామ్రాజ్యం ఎట్లనో పాంచాల దేశం కూడా బలవంతమైంది. కాబట్టి చుట్టాల ద్వారా ధర్మరాజు యొక్క బలం పెరిగింది. పాంచాల దేశము విరాట రాజ్యంతో బంధుత్వం వల్ల వాళ్ళకు కూడా బలం పెరిగింది. రైట్ ఆన్సర్. అయితే ద్రౌపది స్వయంవరంలో పెట్టినటువంటి పరీక్ష దాని పేరేంది? ఏ పరీక్ష పెట్టిండు ద్రౌపది స్వయంవరానికి? ద్రౌపది స్వయంవరానికి పెట్టిన పరీక్ష యజ్ఞం. పోని ఎవరో చాపకన్న అని చెప్తున్నారు. ఎవరు చెప్తారు? మచ్చ యంత్రాన్ని ఛేదించడం. మచ్చ అంటే చాప. ఓకే, ఎవరు చెప్పిన బాబు? చెప్పు, నీ పేరు చెప్పు. శివకు చప్పాలు కొట్టుకుని మచ్చ యంత్రాన్ని ఛేదించడము అది పరీక్ష. అర్జునుడు మారువేషంలో ఉండి ఛేదిస్తాడు. తర్వాత మాయాజూదంలో రెండవసారి
ధర్మరాజు మాయాజూదంలో పెట్టినటువంటి నియమం, రెండవసారి మాయాజూదంలో ఏ నియమాన్ని పెట్టినరు? 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. అది ఎందుకు పెట్టినంటే త్రేతాయుగంలో 14 ఏళ్ళు ఆస్తి దూరంగా ఉంటే హక్కు కోల్పోతారట. ద్వాపర యుగంలో 12 ఏళ్ళు ఎవరైనా ఆస్తి, ఇప్పుడు కూడా కోర్టులో కూడా అది ఉంది, 12 ఏళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు హక్కులు చేకూరుతాయి. కాబట్టి అప్పుడు కూడా ఆ రూల్స్ ఉన్నాయి. కాబట్టి 12 ఏళ్ళు వీళ్ళు వెళ్ళిపోతే ఆస్తి హక్కు పోతుందని చెప్పాను. వెరీ గుడ్. ఇంకా 2 ప్రశ్నలు. ఓకే, అరణ్యవాసం పాండవులు ఏ రాజ్యంలో గడిపాను? చెప్తాలి. విరాట రాజ్యంలో 1 సంవత్సరం అజ్ఞాతవాసాన్ని పాండవులు గడిపినరు విరాట రాజ్యంలో. ఆ తర్వాత చివరి ప్రశ్న, విరాట రాజ్యంలో మహాసామ్రాజ్ఞి ద్రౌపదీదేవి ఒక దాసిలాగా, సైరంధ్రి అంటే మేకప్ చేసే వ్యక్తిలాగా సంవత్సరం గడిపింది ఆమె. అక్కడ ఆమెకు ఆపద వచ్చింది. ఒక దుర్మార్గుడు ఆమెను బలవంతంగా చెరచాలని ప్రయత్నం చేసిండు. ఆ దుర్మార్గుణ్ణి భీముడు సంహరించిండు. ఆ మహానుభావుని పేరు చెప్తాలి. కీచకుడు. వీడు కూడా మహాబలవంతుడు. జరాసంధుడు, కీచకుడు, భీముడు చాలా బలవంతులు. వీళ్ళు ఒకరి చేతిలో ఒకరు మాత్రమే చనిపోతారు, వేరే వాళ్ళు వీళ్ళని చంపలేరు. కాబట్టి జరాసంధుని భీముడే చంపుతాడు. కాబట్టి భీముని చేతిలోనే కీచకుడు కూడా చనిపోయిండు. ఈ 10 ప్రశ్నలు అయిపోయినాయి అనుకుంటా. 10 ప్రశ్నలు అయిపోయినాయి. సమయం కూడా చాలా అయింది. కాబట్టి శాస్త్రవంతం చెప్తాం. ప్రసాదం తీసుకుంటాం అందరము. రేపు సాయంత్రం 6:30కి వస్తాం. ఇప్పుడు ప్రశ్నలకు జవాబు ఇచ్చినంత పేరు రాస్తున్నాము. 26వ తేదీ ఈ కార్యక్రమంలో మీ అందరికీ బహుమతులు ఇవ్వబడతాయి. శాంతిబంధం చెప్తాం. ఓం పూర్ణమద పూర్ణమిదం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.